మానసిక వైద్యుల ఏది వైద్యశాల వైద్య ఆసుపత్రి మెంటల్ హాస్పిటల్స్ ఓకే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ని మీరు ఒకసారి అట్లా మైండ్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఆసుపత్రులు మనం చూసినాం. యశోద, కిమ్స్, అపోలో, రకరకాల హాస్పిటల్స్. అన్ని హాస్పిటల్స్లో కార్డియాక్ హాస్పిటల్ అని ఒకటి, లివర్ ట్రాన్స్ప్లాంట్ అని ఒకటి, ఆ తర్వాత న్యూరో హాస్పిటల్స్ అని ఒకటి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ పెట్టిరు, పెద్ద పెద్ద ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు పెట్టిరు. కానీ మెంటల్ హాస్పిటల్ పెట్టిరా వీళ్ళు ఒక్కటన్నా మెంటల్ హాస్పిటల్ ఒక్కటన్నా పెట్టిరా వీళ్ళు? పెట్టలేదు. ఎందుకంటే మెంటల్ పేదోనికే వస్తుంది కదా, పేదోనికే వస్తుంది. నిజాం, ఆ పుణ్యాత్ముడు నిజాం పెట్టినటువంటి ఎర్రగడ్డ దవాఖానే దిక్కు. దాంట్లోంచి ఈ దీంట్లో ఒక శాఖలు పెట్టిరు. ఏంది? సైక్రాటిక్, అంటే ఏమైనా మానసిక ఆందోళనలు అవి ఉంటే తగ్గించడానికి అది కొత్త కోర్సు, దాని విభాగం లెక్క తీసుకొచ్చి పెట్టిరు తప్ప. కానీ టోటల్గా మెంటల్ హాస్పిటల్ మాత్రం ఒక నిజాం పెట్టిందే. ఆ తర్వాత గవర్నమెంట్లు పెట్టలే, ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు పెట్టలే. ఈ కార్పొరేట్ శక్తులు ఏవైతే యశోదలు మనం చదువుకున్నాం కదా, మల్లారెడ్డి నారాయణ హృదయాలయము, ఇది అది అని ఉన్నాయి కదా, ఏవి కూడా మెంటల్ హాస్పిటల్ మాత్రం పెట్టలేదు చూడ్రి. ఎందుకంటే దాంట్లో ఆందోళన తక్కువ, అంతే. ఆందోళన తక్కువ, అరుపులు ఎక్కువ, ఆందోళన ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని తెరువుకోలే వీళ్ళు. నిజంగా ఈ కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజాసేవకే ఉండినుంటే అది సేవలో భాగం కాదా? అది చేయాల్సిందే. బహుశా అటువంటి కార్యక్రమాలు ఏం జరగలేదు ఇక్కడ. ఓన్లీ మెంటల్ హాస్పిటల్ ఒకటే ఎర్రగడ్డ కాడు ఉంటుంది. అది 1800 చిల్లర ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రి. ఫస్ట్ అది చెంచల్గూడ జైల్లో ఉండే, ఆ తర్వాత ఆడికిని తీసుకుపోయి మహారాష్ట్రలో ఆడికిని మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టిరు అనుకో. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ మెంటల్ హాస్పిటల్ అనేది అనేక మంది మానసికంగా బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఒక చికిత్సాలయం అయిపోయింది. అదొక దేవాలయం లెక్క అక్కడ ఉంటుంది ఎర్రగడ్డ దగ్గర. ఎవరన్నా మాట్లాడుకుంటే ఎవరో ఎర్రగడ్డ కూడా పోతావా, మొత్తం ఎర్రగడ్డనే ఇట్లా చేసేసిరు అన్నట్టు. పిచ్చాసుపత్రులు వేయాలి, ఎర్రగడ్డ మెంటల్. రాజకీయ నాయకులు కూడా మాట్లాడుకుంటాం, సహజంగా చెప్పే మాట. పోతా వాడికి మైండ్ పనిచేస్తలే, ఎర్రగడ్డకు తోలియాలి, నేను హాస్పిటల్లో చూయించుకో అని చెప్పి ఇక్కడ గతంలో ఎవరు ఆలేరులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనుకున్నారు కదా, ఎర్రగడ్డ దవాఖానకు తీసుకుపోవాలి, ఎర్రగడ్డకు దవాఖానకు తీసుకుపోవాలనేటువంటి మాటలు అనుకున్నారు. కానీ వాస్తవానికి నిజాము కంపెనీలే కాదు, అనేకమైనటువంటి కంపెనీలు పెట్టిండు. ఏది నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ పెట్టిండు, ఆ తర్వాత ఏది ప్రాజెక్టులు కట్టిండు, అనేకమైనటువంటి సంస్కరణలు ఈ తెలంగాణ. ఓన్లీ ఒక రజాకారులు వచ్చి మాత్రమే నిజాంను చెడ్డోనిగా చిత్రీకరించారు. ఆ లాతూరు నుంచి వచ్చినటువంటి ఆ కాసిం రిజ్వీ అనేటోడు చివరి టైంలో, అది కూడా 1948 సెప్టెంబర్ 8 తారీఖు నుంచి అక్టోబర్ 1 తారీఖు దాకా ఏం జరిగింది అనేది ఈ మధ్యకాలంలో నేను కొద్దిగా దాని మీద రీసెర్చ్ చేస్తుంటే తెలిసినటువంటి భయంకర నిజాలు ఏంటంటే, అసలు నిజాం అనేటువంటి వ్యక్తి ఈ కాసిం రిజ్వీ గారు చచ్చిపోతే బాగుండనేటువంటి పరిస్థితి వచ్చిందట. అంత చివర్లో నిజాంకు చెడ్డ పేరు తెచ్చిండు ఈ కాసిం రిజ్వీ అనేటోడు. ఆ రజాకారులు ఈ అల్లరి మూకలు తయారైపోయి ఊర్ల మీద పడి జనాలను చంపారు. కానీ నిజాం అంతకంటే ముందు వాస్తవానికి జమీందారుల వ్యవస్థ, జాగీర్దారుల వ్యవస్థ ఉంది కదా, వీళ్ళు ప్రజల దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తే నిజాంకు 4 రూపాయలు ఇచ్చేటోళ్ళు. పాపం నిజాంకి ఇదే అని తెలుసు. కానీ విషయం ఏంటంటే, నిజాం పేరు చెప్పి వీళ్ళందరూ కూడా భూస్వామ్య వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు దోపిడీకి తెగబడ్డారు. నిజాం వాస్తవానికి అనేకమైన కంపెనీలు పెట్టిండు, అనేకమైనటువంటి ప్రాజెక్టులు కట్టిండు, పెద్ద పెద్ద కంపెనీలు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోనే పెద్ద ఫ్యాక్టరీ పెట్టిండు. నిజాం రైల్వేస్ ఉండే, నిజాం టంకసాల, ఇప్పుడు మనకు సచివాలయం వెనకాల టంకసాల కనిపిస్తుంది, ఆ విద్యుత్ సౌధ కాడ ఏది టంకసాల, అది పైసలు ముద్రించే మిషన్, అదే ఆ టంకసాల. ఆ టంకసాల ఆయన పెట్టించిన టంకసాలనే. ఇప్పుడున్న ఉస్మానియా దవాఖానా కూడా నిజాం కట్టించిందే. గాంధీ కూడా 1948 ప్రాంతంలో ప్రారంభమైనటువంటిదే. హైకోర్టు బంగ్లా ఆయన కట్టిందే. ఇట్లా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలను ఈ నగరానికి అందించిండు నిజాం. సో నిజాంను రజాకారులను వాడుకొని జమీందారులు, పెత్తందారులంతా కూడా
నిజాంను ఒక ద్రోహిగా చిత్రీకరించారు. వాస్తవానికి నిజాం చేసిపోయిన కార్యక్రమాలు చూస్తే 1948 సెప్టెంబర్ 8 తారీఖు నుంచి అక్టోబర్ 1 తారీఖు దాకా జరిగిన గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఏం జరిగింది ఇంతకు అనేటువంటిది అన్నీ రీసెర్చ్ చేస్తున్నా 1 మంత్లో. ఆ 1 మంత్లో రీసెర్చ్ చేస్తూనే భయంకరమైనటువంటి నిజాలు తెలిసినాయి. అప్పుడు ఆ వెనకట ఉన్నటువంటి ఆ పత్రికలు ఆ కథా కార్ఖానా అంతా ఇన్డెప్త్గా చూస్తూ ఉంటే నిజాం నిజంగా చెడ్డోడా వీళ్ళు చెప్పినంత అనుకుంటే అది కనిపించట్లేదు. నిజాంను బదనాం చేసిరు, నిజాం మీద తుపాకీ పెట్టి నిజాంను ఖతం చేసిరు, అంటే నిజాం భుజం మీద తుపాకీ పెట్టి కాల్చిరు వీళ్ళంతా భూస్వామి వర్గాలంతా. ఇది నిజాంకు సంబంధించింది. అయితే ఒక భయంకరమైనటువంటి ఇంకొకటి నాకు ఏం దొరికిందంటే 1956 నవంబర్లో జరిగినటువంటి నవంబర్ 1 తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరిగింది కదా. నవంబర్ 1 కదా, నవంబర్ 1 భాషా సంయుక్త రాష్ట్రాల పేరు మీద తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని చెప్పి అప్పుడు అంతకుముందు వాళ్ళు రాష్ట్రంలో ఉండే జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో దాంట్లో భాగంగా అసలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి రాజధాని కాదు కదా, ఏం లేదు. అంతకుముందు వాళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండే, ఆ తర్వాత కర్నూలు రాజధానిగా ఏదో డేరాలు వేసుకొని ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండడం ఒకటైతే ఈ భూమి అంతా నిజాందై ఉండడం, నిజాం ఖాళీ చేసి వెళ్ళిపోవడం, భూములన్నీ సర్ఫేస్ భూములన్నీ ఇక్కడ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం, అన్ని వసతులు ఉండడంతో వాళ్ళు ఇక్కడ వచ్చారు. వచ్చిన సందర్భంలో కొండా వెంకట రంగారెడ్డి తర్వాత బూరుగుల రామకృష్ణారావు వీళ్ళందరూ ఉన్నారు కదా. అయితే కొండా వెంకట రంగారెడ్డి గారి ఆయన జీవిత కథ నేను చదువుతున్నటువంటి సందర్భంలో ఈయన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఉండాలి అని అనేకమైన పోరాటాలు చేసిండు అన్నట్టుగా ఆ పుస్తకంలో ఉంది. నేను ఆ హిస్టరీకి వెళ్ళి లోపలికి పోయి చూస్తే కొండా వెంకట రంగారెడ్డి గారి స్టేట్మెంటు గోలకొండ పత్రికలో ఉంది. ఏమనుంది? ప్రమాణ స్వీకారం చేసిండు. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రమాణ స్వీకారం చేసి ఇంతకన్నా ఆనందమైనటువంటి రోజులు ఏముంటాయి, ఇలా తెలంగాణ ఆంధ్రాలో కలపడం సంతోషదాయకం అనేటువంటి స్టేట్మెంట్ దాంట్లో ఉంది. ఇక్కడ బుక్లో జీవిత చరిత్రలో మాత్రం తెలంగాణ ప్రత్యేకంగా ఉండాలని కొట్లాడి అనేటువంటి చరిత్ర ఉంది. సో ఆ రోజు కలిపి వాళ్ళే అధికారంలోకి వచ్చిర్రు, విడగొట్టిన తర్వాత వాళ్ళే అధికారంలోకి వచ్చిర్రు. ఇక ఎన్ని రకాలుగా చూసుకుంటే అన్ని రకాలుగా. సో చాలా ఇంట్రెస్టింగ్ ఇస్తుంది. నేను వీలైతే దాన్ని ఒక బుక్ రూపంలోకి తీసుకురావాలని అనుకుంటా ఉన్నా, ఏం జరిగింది ఫ్యాక్ట్ అనేది. సో మొత్తానికైతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఏదైతే ఉందో వీళ్ళు అన్ని దవాఖానలు పెట్టారు. గాంధీకి పోటీగా, ఉస్మానియాకి పోటీగా, నీలోఫర్కు పోటీగా. నీలోఫర్ ఆసుపత్రి చిన్నపిల్లల దవాఖానా, నీలోఫర్ ఆసుపత్రి ఎంత పెద్ద ఆసుపత్రి, ఎంతమంది చిన్నపిల్లలకు దిక్కు. ఈ అన్ని హాస్పిటళ్లలో పైసలన్నీ నడిచిపోయిన తర్వాత ఆఖరికి పోయే ఆసుపత్రి అదే. ఇక ఫైనల్ అంటే ఆడికి తీసుకుపోతారు. ఇక క్యాన్సర్ హాస్పిటల్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఎన్ని చేసిండు నిజాం, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని కంపెనీలు, ఎన్ని భూములు, ఎంత ప్రత్యేక రైల్వే వ్యవస్థ, డక్కన్ ఎయిర్వేసు, నిజాంకు సపరేట్ ఎయిర్లైన్సే. అన్నీ ఒక దేశానికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఈ హైదరాబాద్ సంస్థానానికి ఉండే. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో మొత్తం ఈ సంపద నిజాం మొత్తం సంపద అంతా జాగీర్దారులు దొరల చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో ఆ హిస్టరీని మరింత చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకోసమే మెంటల్ హాస్పిటల్కి సంబంధించినటువంటిది వీడియో మీకు ఇదే వీడియో. విద్యను అందించడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, పరిశ్రమలను స్థాపించడంతో పాటు ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూడా వారు బాధ్యత వహించారు. ఇదే ఎర్రగడ్డ మానసిక వైద్యశాల స్థాపన. నిజాన్ని నిర్భయంగా చెప్పే సత్తా ఉందా? వార్త రైట్. ఇది ఎర్రగడ్డకు సంబంధించినటువంటిది హాస్పిటల్. అసలు నిజాం ఏమేం చేసిండు, ఏం కథ అనేది. సో బీసీలు, మరీ ముఖ్యంగా బీసీలకు నిజాం ద్రోహియా, నిజాం ఎవరి పక్షాన నిలబడ్డాడు, నిజాంను బదనాం చేసిన వాళ్ళు ఎవరు, నిజాం నుంచి ఆస్తులు కొల్లగొట్టింది ఎవరు, వీటన్నిటిని కూడా మనం చరిత్రను తీసుకురాకపోతే కొత్త చరిత్రను రాయలేం. కాబట్టి ఈ చరిత్ర మూలాల్లోకి వెళ్తా ఉన్నాం. సో ఇది ఎర్రగడ్డ దవాఖానకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇక సోదరులారా, మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కులగణన ఏదైతే ఉందో ఈ కులగణన అత్యంత వేగంగా పారదర్శకంగా ఉండేటట్టు చూడాలి. మరి 2026లో డీలిమిటేషన్ అంటే ఈ పాటికే మనం కులగణన ప్రారంభించాలి. అయితే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కులగణన ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పి సూచాయగా తెలుస్తూ ఉంది. మరి అది నిజమైతే మట్టుకి అదొక ఏడాది ప్రాసెస్ ఉంటుంది, అటు ఇటు 6-7 నెలలు. ఎందుకంటే ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగం వచ్చింది కాబట్టి 6-7 నెలలు ఉంటుంది. మరి దానికి బడ్జెట్ కేటాయించి ఆ తర్వాత ఎమ్యునరేటర్లను పెట్టి ఈ డాటా అంతా సేకరించాలి. అయితే అత్యంత
పకడ్బందీగా తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. చెప్తున్నటువంటి క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది ఆదర్శవంతమైన సర్వే, దీన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మోడల్స్ మీరు అడిగితే మేము ఎట్లా చేసినాం అనేది ఇస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అయితే ఆ మోడల్ ఈ మోడల్ అందరికీ తెలిసిపోయినటువంటి మోడలే. కానీ నేను ఒకటి ఏమంటున్నా అంటే ఇప్పటికైనా ఇది అనివార్య పరిస్థితి. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఆ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నా, బీఆర్ఎస్కి చెప్తా ఉన్నా, ఇది బీసీల కాలం, ఇది బీసీలంతా మేల్కొన్నటువంటి కాలము. ఇప్పుడు మనం ఎన్ని శశబిషలు చేసినా ఎంత ఏం చేసినా జరిగే కార్యం బీసీలదే. రేపు భవిష్యత్తులో ఎన్నికలు బీసీల చుట్టే తిరుగుతాయి. ఈ అసలైన విషయాన్ని పక్కకు పెట్టి మనం పంతాలకు పోయి లేదు మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం. పాపం రాహుల్ గాంధీ గారు తెలంగాణ సర్వే రోల్ మోడల్ అని చెప్పిండు. ఆయన రోల్ మోడల్ అని చెప్పగానే ముఖ్యమంత్రి గారు ఈడ నిన్న సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ బీసీలను పిలిచి ఆహా ఓహో అనేటువంటి కార్యక్రమం చేసిండు. సరే నువ్వు ముఖ్యమంత్రిగా అది చేసుకోవాల్సిందే, ఎందుకంటే అది నీ బాధ్యత కూడా, నీ ప్లేస్లో ఎవరున్నా కూడా చేస్తారు అది. కానీ భవిష్యత్తులో ఇప్పటిదాకా జరిగినటువంటి పరిణామాలన్నీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ఇక మీరు పంతాలకు పోకుండా పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది బీసీలకు, అది అనివార్యం, తప్పనిసరి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడ్డదో బీసీలకు పవర్ ఇచ్చేయాల్సినటువంటి అనివార్యత ఇప్పుడు ఏర్పడ్డది. ఈ విషయాన్ని కేంద్రం కూడా గ్రహించింది, ఈ విషయాన్ని రాజకీయ పార్టీలన్నీ గ్రహించినాయి. మీ అందరికంటే ముందుగా రాహుల్ గాంధీ గారు గ్రహించింది. ఇది జిత్నే ఆబాదీ ఉత్నే ఇస్సేదారి అనేటువంటి మాట ఆయన ఎందుకు చెప్తా ఉన్నాడు? ఆయన ఎప్పుడో గ్రహించిండు కాబట్టి ఈ మాట. ఇది ఒక సైకిల్. పవర్ షేర్ అనేది నేను పొలిటికల్ సైన్స్లోనో ఏదో ఎక్కడో చదివిన, ప్రభుత్వాలు వాటి విధానాలు అవి ఎట్లా మారుతూ ఉంటాయనంటే కొద్దిమంది వ్యక్తుల పాలన, ఆ తర్వాత ప్రజాస్వామ్యంలోంచి మళ్ళీ ఏకవ్యక్తి పాలన. ఇది రొటేషన్ సిస్టమ్. ఈ సిస్టంలో అందరూ ఇమడాల్సిందే. లేదు నేను ఈ సిస్టానికి ఉల్టా పోతా అంటే ఆగమైపోతారు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇప్పటికైనా మీరు గ్రహించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇంకా ఎవరైనా మాదే అధికారం మేమే చెలాయిస్తాం మా వల్లనే అవుతుంది అసలు బీసీల వల్ల కాదు అనేటువంటి అభిప్రాయం ఎవరికైనా ఉంటే తూడిపేసుకోండి. మీరు చరిత్రని ఒక 500 ఏళ్లకు వెనక్కి పోయి చూడండి. 500 ఇప్పుడు నిజాం ఏకవ్యక్తి పాలన నిజాం. ఆ తర్వాత స్వాతంత్రం ఏర్పడ్డ తర్వాత కొద్దిమంది ఆ రోజుల్లో ఉన్నటువంటి కొద్దిమంది ఉన్నత వర్గాల పాలనగా మారింది. ఆ తర్వాత ఏమైంది? ప్రజాస్వామ్య రూపంగా చెంది కొంతమంది యాడ్ అయిపోయారు, ఎక్కువ మంది పరిపాలన అయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇందులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం పరిడవిల్లి అత్యంత ఎక్కువ మంది చేతుల్లోకి పరిపాలన పోతుంది. దీని తర్వాత సైకిల్ ఏంటంటే మళ్ళీ ఏకవ్యక్తి పాలన వస్తుంది. ఇది రౌండ్. మీరు చరిత్ర తెలుసుకోండి. చరిత్ర 500 ఏళ్ళ కిందికి పోతే మీకు అసలైన చరిత్ర వస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థనే ఒకప్పుడు ఉండేది. మీరు గ్రీకు నాగరికతను తీసుకోండి, ప్లాటో రాసినటువంటి ది రిపబ్లికన్ అనే గ్రంథం చదువుకోండి. ఇవన్నీ చదువుకుంటే మీకు ఏం జరుగుతుంది, ఈ భూమి మీద ఏం జరిగింది అనేది మొత్తం తెలుస్తుంది. మనం ఇవి తెలియకుండా మనము సిస్టానికి ఉల్టాగా పోవడం వల్ల నష్టపోయేది ఎవరు? అల్టిమేట్గా మీరే, రాజకీయ పార్టీ నాయకులే. ఎవరైతే దీనికి ఎగనిస్ట్గా ఆలోచిస్తారో వాళ్ళే నష్టపోతారు. కాబట్టి అనివార్యమైనటువంటి ఈ అంశం గురించి మీరు శోకించుట తగదు. ఇది రైట్. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లనే వస్తుంది, ఇట్లే ఉంటుంది అన్నట్టు. నిన్న నా కూతురు వచ్చింది, ఆడుకొని పోయినట్టు. రైట్, ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ప్రజాస్వామ్యం స్టార్ట్ అయింది, ఇక్కడ ఏకవ్యక్తి పాలన. ఇట్లుంటుంది ఏకవ్యక్తి, కొద్దిమంది, ఎక్కువ సమూహం, ఆ తర్వాత అత్యధిక జనాభా పూర్తి ప్రజా భాగస్వామ్యం,
ఇప్పుడు ఈ ప్రజా భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కదా, దీని తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత మళ్ళీ వచ్చేది ఏక వ్యక్తిదే, మళ్ళీ వచ్చేది ఇదే, మళ్ళీ వచ్చేది ఇదే, ఇట్లనే తిరుగుతుంటుంది. దాని గురించి మీరేం శోకించడం మంచిది కాదు. రైట్గా మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని కనుక ఒక్కసారి చూస్తే, రైట్గా కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం, రాహుల్ను ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారు, రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం, రాజకీయ లబ్ధి కోసమే భాజపా రాష్ట్ర నాయకుల విమర్శలు, లోక్సభ ఎన్నికల్లో భాజపాకు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి. విషయం ఏదంటే ఇది ఒక అందుకు ఇది నిజం. నిజంగా భారతీయ జనతా పార్టీ కనుక 300 పైచీలకు మొన్నటిసారి 300 పైచీలకు వచ్చిన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవాళ కులగణన జరగకపోయేది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటతో ఏకీభవించవచ్చు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటున్నాం. ఎస్, పంచుకోండి. అంటే పొరపాట్లు ఇక్కడ జరిగినాయి, ఈ పొరపాట్లు కాకుండా ఏం చేయవచ్చు అనే దాని విషయంలో మీరు పంచుకోవచ్చు. కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమని, దేశవ్యాప్తంగా దీనిని కాంగ్రెస్ పార్టీలో చాలామంది దాన్ని వ్యతిరేకించారు. ఇది రాహుల్ గాంధీ గారి విజయం కిందకి వస్తుంది ఒకవేళ రావాల్సి వస్తే. దేశవ్యాప్తంగా దీన్ని నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు ముగిస్తారో వెల్లడించాలని. ఇప్పుడు మనము 2024 ఫిబ్రవరిలో అసెంబ్లీ తీర్మానం చేస్తే 10 నెలల పాటు దాన్ని పట్టించుకోలేము. మళ్ళీ 10 నెలల తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ గారి ఒత్తిడితోటి మళ్ళీ కులగణన మనం కార్యక్రమం చేసినాం. ఒక రాష్ట్రంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత 10 నెలలకు మనం ప్రక్రియ ప్రారంభిస్తే ఏడాది పట్టింది మనకు. మరి కేంద్రానికి కూడా ఒక డెడ్ లైన్ ఉండాలి కదా, మాకే ఏడాది పట్టింది, మీరు ఎంతసేపట్లో చేస్తారని చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. బహుశా అది కేంద్రం చెప్పాలి ఈ సమస్యలను ఎట్లా అధిగమిస్తారు అనేటువంటి. ఈ సమస్యలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఈ సమస్యలు ఎక్కడున్నాయి? అయితే ఆయన కొన్ని క్రిటికల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం ఆయన చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. దాంట్లో ఆయన ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం ఇదంతా చెప్పాలి, ఎట్లా చేస్తారు, ఈ వచ్చేటువంటి సమస్యలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సమస్యలు బీసీల నుంచి లేవు, సమస్యలు ఎస్సీల నుంచి లేవు, ఎస్టీల నుంచి లేవు. వీళ్ళందరినీ ఎట్లా కూర్చోబెడతారనేటువంటి విధంగా మాట్లాడారు. లేని సమస్యలు సృష్టించకండి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ లేని సమస్యలు సృష్టించకండి. కులగణన చేయడం ద్వారా ఏ సమస్య రాదు. ఇప్పుడు మీరు నిర్వహిస్తే ఏమైనా సమస్య వచ్చిందా? మీ డేటా సరిగా లేక, మీరు సరిగా చేయక అది విఫలమైంది. కానీ ఏ సమస్య లేదు, రాదు కూడా. ఎందుకు వస్తుంది? ఎందుకంటే నివేదిక తయారు చేయడంతో మన బాధ్యత అయిపోలేదు. ఆ నివేదిక బీజేపీ నాయకులకు ఈజ్ మ్యాక్స్. వై? బికాజ్ వీ హ్యావ్ డన్ అండ్ వీ హ్యావ్ పరిస్థితిలో ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరవలసిందే. విషయం మాట్లాడదాం. పహచానింగే రాహుల్, ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు, ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీగా మీరు తేదీలను నిర్ణయించండి. నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు? ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి. అదేవిధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు, అమలు చేసే ముందు వచ్చే సవాళ్లను, సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో. ఏం సవాళ్ళు వస్తాయి ముఖ్యమంత్రి గారు? నేను అడుగుతా ఉన్నా, ఎలాంటి సవాళ్ళు వస్తాయి? నిజంగా లేని సమస్యలు సృష్టించే విధంగా మీరు మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంది. అసలు సవాళ్ళు ఏమొస్తాయి చెప్పండి, నాకు అర్థం కాలేదు. సవాళ్ళు ఏమొస్తాయి? మీ మాటల్లోనే నిన్న మాట్లాడుకుంటూ మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కులాలన్నీ ఆయా జాబితాలో ఉన్నాయనే మాట చెప్పారు. క్లియర్, అది క్లియర్. ఆ తర్వాత సమస్యలు ఏమొస్తాయని, సమస్యలు ఎట్లా అధిగమిస్తారనేది ఏంటంటే దాని అర్థమైంది. చాలా సమస్యలు వస్తాయి ఇవి చేస్తే అనేటువంటి సంకేతాన్ని పంపడమా? అటువంటి ఏమైనా ఉంటే దయచేసి మానుకోండి. రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కొద్ది ఇటు జరగన, ఆ షర్టు ఇటు దాకి అవి స్క్రీన్ మారిపోతుంది. అయితే ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో, అన్ని రాజకీయ పక్షాలతో చర్చించండి, ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు సార్. బీసీల ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు చర్చించుకొని మా దగ్గరికి వస్తున్నాయా? మీరు అట్లా చర్చించుకున్న తర్వాత మా ఓట్ల కోసం వస్తున్నాయి కాదు కదా.
మరి బీసీలకు నిజంగా చెప్తున్నాగా కులగణన చేస్తే బీసీల భవిష్యత్తు మారుతుంది, బీసీల తలరాత మారుతుంది, బీసీలకు కావాల్సిందేందో తేలుతుంది. మరి బీసీల ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీ అప్పర్ క్యాస్ట్ రాజకీయ పార్టీలన్నీ మా దగ్గరకు అడిగే వస్తున్నాయా? ఎట్లా వస్తున్నాయి? మరి వస్తలేవు కదా. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మళ్ళీ మీ లోపటి మనిషి బయటకు వస్తూ ఉన్నాడు. ఏమని? ఈ సమస్యలు ఎట్లా అధిగమిస్తారు, ఇవి ఎట్లాగా ఏం అధిగమించి గతంలో 2011లో సెన్సస్ చేసిరు, సెన్సస్లో కాలమ్స్ పెట్టి ఒక అదనపు కాలం పెట్టి కులం ఏందని తీస్తారు. దానికి ఏమైంది? అయ్యిందేముంది దానికి? బీసీ ప్రజలారా ఇటువంటివన్నీ మనం గమనిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానాన్ని తెచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలతోనే పార్లమెంటరీ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చించి వాళ్ళ సూచనలు తీసుకోవాలి. అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేయండి, ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ పార్టీలతోని. అదే ఫైనల్ గా ప్రభుత్వం దీన్ని చట్టాన్ని చేసినప్పుడు కూడా సభలో సుదీర్ఘమైన చర్చ చేసి అన్ని రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వాములను చేసినాం. ఎక్కడ కూడా మా పార్టీ విధానంగానో మా ప్రభుత్వంలో ఉండే కొద్దిమంది వ్యక్తుల విధానంగానో దీన్ని మేము అమలు చేయలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు, ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రభుత్వం, అదే విధంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే భాగస్వాములు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా ప్రజా హక్కుల కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి వాళ్ళకు నమ్మకం విశ్వాసం కల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. అందుకే ఈరోజు తెలంగాణలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. ఇవాళ దేశానికే ఆదర్శంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. నిన్న రాహుల్ గాంధీ గారు అదే విషయం చెప్పినారు. తెలంగాణ మోడల్ ఈ దేశానికి రోల్ మోడల్. ఈ రోల్ మోడల్ నుంచి మీరు నేర్చుకోండి, తద్వారా పకడ్బందీగా దీన్ని అమలు చేయండి అని రాహుల్ గాంధీ గారు సూచన చేసిండ్రు. రాహుల్ గాంధీ గారిని ఈ పత్రికా సమావేశంలో అభినందిస్తూ మనము అదే విధంగా ఆదర్శవంతమైంది అంటే నేనేం చెప్తా ఉన్నానంటే, ముఖ్యమంత్రి గారు ఇది ఎందుకు ఇట్లా వచ్చినాయి? ఇది ఇప్పుడు ఆదర్శవంతమైన కలర్ మార్చుకోవాలి. మా కూతురు వచ్చి ఇవన్నీ చేసిపోతుంది అన్నట్టు ఇట్లా. దీని మీదనా? పెన్ మీదనా? అందులో కలర్లు వస్తాయా? ఓకే. ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి గారు ఒకే ఒక మాట చెప్పండి, ఇప్పటికి కూడా మీకు మించిపోలేదు. సర్వే చేసినావు, సరే గుడ్డిదో ఎడ్డిదో సర్వే చేసినావు కదా. చేసిన సర్వే నివేదిక ఇప్పటి వరకు ప్రజలకు తెలియదు నువ్వు ఏం చేసిన సంగతి. పారదర్శకంగా మనం సర్వే చేస్తే ప్రజల ముందు డాక్యుమెంట్ ఉండాలి. ఇప్పుడు 2011 సెన్సస్ అని కొట్టగానే నీకు ఏది గూగుల్లో మొత్తం కనిపిస్తాయి ఆ సైట్లో, గవర్నమెంట్ సైట్లో. మనం ఏ సైట్లో చూడాలి మనం చేసిన సర్వే? మనం లెక్కలే దాచిపెడితివి. గతంలో కేసీఆర్ దాచిపెట్టినట్టే ఇప్పుడు దాచిపెడితిరి. ఇప్పుడు మీరు కులగణనలు చేసుకొని దాచిపెట్టుకోవడానికి కాదు కదా, మీరు కులగణనలు కుల సర్వేలు చేసి దాచిపెట్టుకోవడానికి కాదు కదా డాక్యుమెంటు. ఇది పబ్లిక్ డొమైన్లో ఉండాలి కదా. ఇది ప్రజాస్వామ్య దేశము, మీరు దాచుకోవడానికి కాదు అది. ఇప్పటికైనా ఈ కులాల వారిగా మీరు చేసినటువంటి లెక్కలు గ్రామాల వారిగా బయట పెట్టండి, తప్పేంది? సో దాచిపెడతారు, ఇంకా కొన్ని రోజులు దాచిపెట్టగలుగుతారు. ఎన్ని రోజులు దాచిపెట్టగలుగుతారంటే మీ చేతిలో బలం ఉన్న రోజులు దాచిపెట్టగలుగుతారు. తర్వాత ఏదో ఒక రోజు అయితే ప్రజలు మీ బలాన్ని తగ్గించినప్పుడు ఆ డాక్యుమెంట్ బయటికి రాకుండా ఉంటుందా? బయటికి రాకుండా ఉండలేదు కదా. ఎన్ని రోజులని ఇట్లా ఆదర్శవంతమైన డాక్యుమెంట్ అని ఎప్పుడు చెప్పాలంటే, ఇగో నేను ఈ సర్వే చేసిన, ఈ సర్వే ద్వారా ఇగో ఈ కులం వాళ్ళు ఇంత ఉన్నారు, ఈ కులం వాళ్ళు ఇంత ఉన్నారు, ఈ గ్రామంలో ఇగో ఈ కులం వాళ్ళు ఇంత, బెస్తా ఇంత, ముదిరాజ్కి ఇంత, పద్మశాలకి ఇంత, గౌడ్లు ఇంత, నాయ బ్రాహ్మణులు ఇంత, రజకులు ఇంత, దళితులు ఇంత, మాదిగ వాళ్ళు ఇంత, డక్కలి వాళ్ళు ఇంత, మాల వాళ్ళు ఇంత, ఈ లెక్క ఆ గ్రామ పంచాయతీ కాడ పోస్టర్ మీద ఉంటే, సో దానివల్ల గొడవలు ఎందుకు గొడవలు అవుతాయి? మీ ఊర్లో ఉన్న జనాభా ఎంతమంది దూరం నీకు కాలం ఒకటి ఉంది కదా, ఇంకా గొడవ ఎక్కడిది? గొడవలు ఎందుకు అవుతాయి? నువ్వు ఉల్టా పెడితే అయితే కానీ ఉన్నది ఉన్నట్టు వేస్తే గొడవ ఎక్కడిది?
కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు నిజంగా పారదర్శకంగా ఉంటే, ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా, నిన్న ప్రెస్ మీట్లో ఈ లెక్కలు ఏమైనా చెప్తావేమనుకున్నాం, మళ్ళీ అదే కథ. రాహుల్ గాంధీ గారు అక్కడ తెలంగాణ మోడల్ అనగానే ఇక మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి ముంగటికి తీసుకుపోవడానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. సరే పెట్టుకోండి, అది ప్రచారంలో మీ భాగం, అది ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాల్లో ఒకటి ఆ లక్షణం. కానీ పారదర్శక అనేటువంటి మాట ప్రజాస్వామ్యంలో పారదర్శకత అంటే శశబిష లేకుండా, దాపరికాలు లేకుండా ప్రజాక్షేత్రంలోకి ఆ విధానం వచ్చినప్పుడు అది పారదర్శకత అవుతుంది, ట్రాన్స్పరెన్సీ. మనం అది చేయకపోతే ఎట్లా? మరి ఈ మోడల్ అని చెప్పడానికి ఇప్పుడు ఒక మాట లైవ్లో ఒక పోల్ పెట్టుకుందాం. ముఖ్యమంత్రి గారు కులగణన లెక్క బయటకు వచ్చిందా, మన దగ్గర అద్భుతంగా చేసినామని చెప్తా ఉన్నారు కదా. రైట్. ముఖ్యమంత్రి గారు ఒకసారి ప్రజల్ని అడుగుదాము ఇదే విషయము. తెలంగాణలో చేసిన కులగణనలో మీ కులం లెక్క ఎంతో మీకు తెలిసిందా? మీరు లైవ్ చూస్తున్నటువంటి సోదరులారా, తెలంగాణలో చేసిన కులగణనలో మీ కులం లెక్క ఎంతో మీకు తెలిసిందా? మీ ఊర్లో ఇప్పుడు మీ ఊరు వరకు అయితే 10 ఇండ్లు ఉన్నాయంటే మీరు గుర్తుపట్టగలుగుతారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపులు ఎంతమంది, గౌడ్లు ఎంతమంది, పద్మశాలు ఎంతమంది, ఆ తర్వాత యాదవులు ఎంతమంది, వీళ్ళ లెక్క ఏమైనా మీకు తెలిసిందా? ఇది ప్రజలకే తెలియనప్పుడు పారదర్శకమైనటువంటి సర్వే ఎట్లయితుంది ముఖ్యమంత్రి గారు? ఎస్ చెప్పండి, దానికి కారణాలు ఏంది? ఒక సాహేతుకమైనటువంటి కారణం చెప్పండి. ఎస్ మేము కులాల లెక్క తీసినాం, ఈ లెక్కను బయట పెట్టలేకపోయినాం, దీనికి కారణం ఇదని ఒక మాట చెప్పండి. అది చెప్పకుండా మనం ఎన్ని దాట వేసినా లాభం లేదు కదా. లెక్కలే బయటికి రాలేదు. నేను మండల్లో కూర్చుంటే బిల్లు పెట్టేటువంటి సందర్భంలో ఈ కులాల వారిగా లెక్కలు ఇస్తారేమో అనుకుంటున్నా, అలా లెక్కలే లేవు. కేవలం 56.7% మంది బీసీలు ఉన్నారు అని చెప్పి అందులో వేసిరు, అయిపోయింది. 46% మంది అని చెప్పి గుండుగుత్త లెక్క వేసిరు. అందులో ఎవరెంత క్లారిటీ లేదు. తెలంగాణలో చేసిన కులగణనలో మీ కులం లెక్క ఎంతో మీకు తెలిసిందా? తెలియదు అనుకునే వాళ్ళు ఇక్కడ, తెలిసింది అనుకునే వాళ్ళు ఇక్కడ. దాదాపు ఎవరికి తెలియదు అది. ఒక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాత్రమే ఉంటుంది ఆ లెక్క, వేరే దగ్గర ఎక్కడ కూడా ఉండదు. నేనేమంటున్నంటే నిజంగా మీరు నేనే చెప్పినా మీరు పారదర్శకంగా చేసి మీరు లెక్కలు బయట పెట్టండి, హెలికాప్టర్లో తీసుకొచ్చి నీ ఇంటి మీద పూలు పోసిపోతా అని చెప్పిన, మీరు అది నిలుపుకోలే. తెలంగాణలో చేసిన కులగణనలో మీ కులం లెక్క ఎంతో మీకు తెలిసిందా? తెలియదు అనుకునే వాళ్ళు ఇక్కడ, తెలిసింది అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ కామెంట్ మీ ఒక బటన్ని నొక్కండి, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు చూద్దాం. ఇది పారదర్శకమైనటువంటి సర్వే కాదు ముఖ్యమంత్రి గారు. మీరు ప్రజలు ఇప్పుడు మీరేమనుకుంటారంటే కొద్ది మందిని మీ చుట్టూన్నటువంటి వాళ్ళని నమ్మించగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకు తెలుసు, వాళ్ళ మనసులో కూడా ఉంది ఈ లెక్కలన్నీ తప్పనేటువంటి విషయం, వాళ్ళ మనసులో కూడా ఉంది. అదేదో నువ్వే పెద్దన్న పాత్ర పోషించి జరిగిన పొరపాటు ఇది, వాస్తవమైనటువంటి లెక్కలు గివని చెప్తే అయిపోయి ఇవాళ దాచిపెడతావు, రేపు కేంద్రం చేసినప్పుడు అయితే బయటకు వస్తాయి కదా. అట్లా కులగణనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ న్యాయ చిక్కులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసింది. అయితే ఇక్కడ మాట, ఇప్పుడు ఈ కులగణన అనేటువంటి అంశం వచ్చినప్పుడు బీసీ వాళ్ళందరినీ తెచ్చి కూర్చుండబెట్టినాం. ఇక్కడ కులగణన అనేది ఒక ఓన్లీ బీసీలదే అని మీరు భావిస్తున్నారా? ఇది రెడ్లకు సంబంధించింది కాదా? ఇది వెలమలకు సంబంధించింది కాదా? మరి ఇందులో ఇప్పుడు నిన్నటి ఫోటోలో దాదాపుగా ఫోటో ఉంది, అది మొత్తం అందరినీ బీసీలందరినీ చుట్టూ నిలబెట్టినావు, కూర్చున్నావు.
ఇది ఒక బీసీలదే ఎందుకు అవుతుంది? ఇది బీసీలదే ఎందుకు అవుతుంది అంటే ఈ బీసీలకు కూడా నువ్వు అన్నవు కావాలనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఓ రాజకీయ నాయకుడికి అధికారాన్ని నిలుపుకోవడానికి ఆశ ఉంటుంది. కానీ ఇది ఒక బీసీలదే ఎందుకైతే మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలము, 17 మంది ఎంపీలము అందరం కూడా ఇది శభాష్ అనాలా? కొద్దిమంది మాత్రం ఇప్పుడు దీన్ని అనరా? ఈ కులగణన బేషు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఇప్పుడు రెడ్లు వెలమలు ఎవరు అనరా? ఇక మేమే అనాలనా? మీ గురించి చేసింది కాబట్టి మీరే అనండి అన్నట్టు. దీన్ని బట్టి అర్థం చేసుకోరి. ముఖ్యమంత్రి గారు కులగణన గురించి మాట్లాడుతూ బీసీలను కూర్చోబెట్టుకుంటే ఇది బీసీల తలరాతను మార్చేటువంటిదే. సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. న్యాయ చిక్కులు లేకుండా మొన్న నైటే అందరికి మెసేజ్లు పంపారు. బీసీ నాయకులు రండి, ముఖ్యమంత్రి గారు ఇంటికి రండి, ఆయనను అభినందిస్తేందుకు రండి అనేటువంటి మెసేజ్ పంపారు. సో మా బీసీ నాయకులకు కూడా వస్తే సరే పోయేటోళ్ళు పోయారు, పోనోళ్ళు పోలేదు. అయితే ఒకటి మేము విశ్వసించేది ఏంటంటే ఎంతవరకు అయితే అగ్రకులాలకు హారతి పడుతూ ఉంటారో, అగ్రకుల నాయకులకు హారతి పట్టినన్ని రోజులు బీసీలు బానిసలుగానే ఉంటారు అనేటువంటి సూత్రం మీద మేము పనిచేస్తూ ఉంటాం అన్నట్టు. అందుకోసమే అటువైపు పోము, మంగళారతులు పట్టం. న్యాయ చిక్కులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసింది. సర్వే పూర్తయింది. రిజర్వేషన్ ఏది 42%. 42% రిజర్వేషన్ ఏది? ఇది దేశానికి ఆదర్శంగా మారింది. మా అనుభవాన్ని కేంద్ర పరిగణలోకి తీసుకోవాలి. మా అనుభవాలు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వ పెద్దలు వచ్చి నిజంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇది చూసుకున్నాక అటు పోదాం. నిన్న ఈ కులగణన సందర్భంగా బీసీలు పోయి అభినందించుడేంది? ఓన్లీ బీసీలే పోయి అభినందించుడేంది? అందరికీ సంబంధించింది కదా. బీసీలనే ఎందుకు పిలుస్తూ ఉన్నారు? బీసీలతోనే బీసీ ఎమ్మెల్యేలనే ఎందుకు పిలిచిరంటే ఇక్కడ బీసీల తలరాత మార్చే కాగితం తయారవుతుంది. ఇప్పుడు వీళ్ళంతా రెడ్లు వెలమలంతా కూర్చొని కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకు తెలియజేస్తలేరు? దీంతో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఖతమవుతుంది. ఇవి రెండే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి లాజిక్ పాయింట్లు. బీసీల్లో చైతన్యం రాకపోతే రాహుల్ గాంధీ గారు ఆ మాట అనకపోతుండే, మీ మీద ప్రెషర్ పెంచకపోతుండే, ఈ కులగణన పట్టించుకోకపోతుండే. 300 సీట్లు వస్తే నరేంద్ర మోడీ గారు ఎట్లయితే చేయకపోనో ఇక్కడ బీసీలో చైతన్యం రాకపోతే మీరు అది చేయకపోదురు. మేనే కదా మొత్తుకున్నా, 100 సార్లు మొత్తుకున్నా కులగణన ఎప్పుడు అని. రాహుల్ గాంధీని నరేంద్ర మోడీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీ తరహాలో రాహుల్ గాంధీ ఈ దేశానికి ఏది కావాలో ముందుగానే గుర్తించి దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. రాష్ట్ర భాజపా నాయకులు, గల్లీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారన్న బాధ వారిలో కనిపిస్తుందని చెప్పి సరే చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారు మీ విధానాన్ని ఎందుకు అవలంబిస్తాడు చెప్పు? నరేంద్ర మోడీ గారు అసలు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆరే మీ పేరు ఎత్తలేనప్పుడు దేశ ప్రధానమంత్రి మీ విధానాలను అనుకరిస్తే ఏం జరగాలి? బీసీలకు అన్యాయం జరగాలి. బడ్జెట్ పద్మనాభంలా లెక్కలేసుకుంటున్నా. ప్రతి నెల 30,000 కోట్లు అవసరం. వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. ఆర్టీసీ కార్మికులారా సమ్మె ఆలోచన వద్దు. కార్మిక దినోత్సవంలో సీఎం రేవంత్. ఇదొక గొప్ప మాట. రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిన మాట ఏంటంటే ఈ బడ్జెట్ కాడ కరెక్ట్గా లెక్కలు చెప్తా ఉన్నాడు. బడ్జెట్ కాడ గింత ఖర్చు ఉన్నది, గింత ఆదాయం ఉన్నది అనే మాట చెప్తా ఉన్నారు. సేమ్ టైము ఈ బీసీల విషయంలో కూడా ఈ పారదర్శకత ఎందుకు పోయింది? మీ మనసును ఎవడు జడగొట్టిండు? ముందుగాల మంచిగానే ఉంటేవి కదా, తర్వాత ఎందుకు చెడిపోయింది? జానారెడ్డి ఎట్లా దొరిండు నీ శరీరంలోకి? ఇక్కడ ఇంకో మాట, ఆర్టీసీ కార్మికులారా సమ్మె ఆలోచన వద్దు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమ్మె చేస్తామంటే చేసుకోపోరని వాళ్ళని గాలికి వదిలేసి 50-60 రోజులు సమ్మె చేసి 40-45 మంది కార్మికులు చచ్చిపోయినా పట్టించుకోలే. ఆఖరికి వాళ్ళంతా వాళ్ళు దిగొస్తే ప్రగతి భవన్లో కూర్చుని పెట్టి బిర్యానీ తినబెట్టిండు. కానీ కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి 1000 వాళ్ళనయం. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులారా సమ్మె ఆలోచన వద్దు, పరిస్థితి బాగలేదు, రిక్వెస్ట్ చేసుకుంటుడు. ఒక ముఖ్యమంత్రి ఒక కార్మిక వర్గాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నటువంటి విధానంకి హ్యాట్స్ ఆఫ్. ఇది చేయాలి, కానీ గతంలో ఉన్నటువంటి పాలకుడు చేయలే. ఈ కొన్ని విషయాల్లో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఒక బీసీల దగ్గర ఉంటే ఇవాళ మీరు అద్భుతమైన ముఖ్యమంత్రి కదా, చరిత్రలో గొప్ప నిలిచిపోతుండే.
భారత్లో సృష్టిద్దాం, జాతికి అందిద్దాం, జగతికి అందిద్దాం. ప్రపంచ వినోద కేంద్రంగా దేశం. ఇక వేవ్ సదస్సులో ప్రధాని మోడీ, హాజరైన సినీ వ్యాపార రంగ ప్రముఖులు, వాణిజ్య రంగ ప్రముఖులు. ఇక సంగీతం, సినిమా, గేమింగ్ రంగాల్లో భారత్ ప్రపంచ కేంద్రంగా ఉదయిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. భారత్లో ఆరెంజ్ ఎకానమీ, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అంటారట, దాన్ని ఫరిడవిల్లుతుందని తెలిపారు. ప్రపంచం కొత్త ధనం కోరుకుంటున్న ఈ తరుణంలో భారత్లో సృష్టిద్దాం, జగతికి అందిద్దామనే నినాదంతో మనం ముందడుగు వేయడానికి ఇదే సరైన తరుణం అని చెప్పారు. దేశంలో తొలిసారిగా ముంబైలో గురువారం ప్రారంభమైన 4 రోజుల వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఇవాళ ఇక్కడికి ఏదో ఏపీకి వస్తున్నట్టున్నాడు. అమరావతికి వస్తాం. మనిషి రోబోలా మారకూడదు. మనుషుల జీవితాల్లో మున్ముందు సాంకేతికత మరింత కీలక పాత్ర పోషిస్తుంది. సృజనాత్మక రంగంలో ఉన్నవారు కరుణామయమైన భవిష్యత్తు నిర్మాణం దిశగా కృషి చేయాలి. సంగీతం, నృత్యం, కథా రచన వంటి కళారూపాలు ఇందుకు దోహదపడాలి. మనిషి రోబోలా మారకూడదు. మానవ సమాజ సున్నితత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది కదా. ఇప్పుడు ఏఐ ఇది ఎట్లా వస్తుంది? దొడ్డుగా వస్తుంది. ఏదో కొంచెం మారినట్టు రాని ఇప్పుడు మట్టుకు రాని తర్వాత చూసుకోవచ్చు. ఇది ఈ డాట్ పెట్టి సన్నది వస్తుంది ఇప్పుడు. రైట్గా ఏఐ ఉంది కదా, ఈ ఇంకొక కొంచెం పెద్దగా పెడదాం. ఈ ఏఐ ఉంది కదా, ఈ ఏఐ ఇప్పుడు మనిషికి ఏం కావాలో ఆలోచిస్తూ ఉంది. మనిషికి మనం సపోజు ఏఐలో తెలంగాణ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటే అప్పుడే జ్యోతిష్ని అవతారం ఎత్తుతుంది. జ్యోతిష్ని అవతారం ఎత్తి భవిష్యత్ ఇలా ఉండబోతుందని ఒక అంచనా వేస్తుంది. కాలజ్ఞానం చెప్తా ఉంటుంది. బ్రహ్మంగారు ఏ అంటే బ్రహ్మంగారు అయిపోయింది ఓ రకంగా. ఏ సైన్స్ చెప్తుంది. ఏకు తెలియని అంశం లేదు. అన్ని అంశాలను ఈ ప్రపంచాన్ని ఒడబెట్టి పట్టుకొస్తుంది. మనిషి ఏం ఆలోచిస్తుందో దానికి సమానంగా ఆలోచిస్తూ ఉంది. మనిషికి ఏం కావాలనే దాన్ని సమానంగా ఏ ఆలోచిస్తుంది. ఎప్పుడైతే ఏ మనిషి కంటే ఎక్కువ ఆలోచించింది అనుకో, డేంజర్ అవుతుంది, విస్ఫోటనం తప్పదు. మనిషి కంటే ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆలోచించడం ప్రారంభించిందంటే అప్పుడు అసలైన ప్రమాదం స్టార్ట్ అవుతుంది. రోబో సినిమా అవుతుంది. అప్పుడు కోర్ బ్రాంచీల్లో కృత్రిమ మేధ, బీబీఏ, బీసీఏల్లో కూడా అమలు. ప్రత్యేక పాఠాలు కాకుండా అవసరమైన చోట ఏఐ అనుసంధానం. ఏఐసిటికి నిర్ణయం, నిపుణుల కమిటీ నియామకం. భవిష్యత్తులో కృత్రిమ మేధ ప్రవేశించని రంగం ఉండబోదని ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తూ ఉన్నా. ఇప్పుడు మనం విద్యా సంవత్సరం ప్రారంభించుకోబోతా ఉన్నాం. చాలా విద్యా పాఠశాలల్లో, గవర్నమెంట్ పాఠశాలల్లో మనం ఇట్లాంటి ఎలక్ట్రానిక్ డివైజులు, బోర్డులు అవన్నీ పెట్టుకున్నాం, టీవీ లాంటివి పెట్టుకున్నాం. అందులో ఏ సబ్జెక్టును పిల్లలకు బోధించడానికి ఒక సపరేట్ ట్యూటర్లను పెట్టండి. ఎందుకంటే ఈ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మన పిల్లలు మారుతారు. వాళ్ళకు ఆ ప్రాథమిక స్థాయి నుంచే మనం మినిమం 6-7వ తరగతి నుంచి కనుక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేస్తుంది, మనం ఏమేం చేయొచ్చు అనేది చెప్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి గారు ఇది ఏం చేస్తారంటే, మీ పేరే పెట్టుకోండి, పోనీ రేవంత్ అన్న బడి పథకం అని ఏదో నోటి పెట్టుకోండి. కానీ ఏం చేస్తారంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ డిజిటల్ బోర్డులను ఇప్పటిదాకా ఉపయోగిస్తలే. బడి ఉన్నాయి, ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఉపయోగిస్తున్నారు. మన ఊరు మనబడి ప్రణాళికలో భాగంగా వచ్చినటువంటి ఎక్విప్మెంట్ అంతా అట్లా ఉంది. దీనికి ఒక్క పర్సన్ని రిక్రూట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ తర్వాత దీని గురించి తెలిసినటువంటి ఒక నిపుణుడిని ఒక స్కూల్కు పెడితే ఒక్క క్లాసు 45 నిమిషాలు పీరియడ్ ఉంటుంది. 45 నిమిషాల్లో ఒక 5 నిమిషాలు ఆ పీరియడ్ కోసం కేటాయించి ఒక రోజుకు ఒక దాని గురించి దాని మీద వివరిస్తే పిల్లలకు వాళ్ళు 10వ తరగతి వచ్చే వరకు పర్ఫెక్ట్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తునంతా వాళ్ళు అంచనా వేసేటువంటి ఒక శక్తివంతులుగా తయారవుతారు. పిల్లలకు మనం పాఠాలు చెప్పడం అవసరం, పాఠాలు అవసరము, చరిత్ర అవసరము. కానీ ఇవాళ వాస్తవానికి నేను బీటెక్ చేయలే, నేను పొలిటికల్ సైన్స్ వైపు ఉన్నా, నాకు బీటెక్కి సంబంధించినటువంటి అంశం తెలియదని ఇలా ఒడితే వచ్చేస్తుంది అది. కాబట్టి మనము గవర్నమెంట్ స్కూల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తీసుకుపోయేటువంటి ఆల్రెడీ డివైజులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ ఉంది, అంతా ఉంది. కేవలం ఒక ట్యూటర్ను పెడితే ఆ వ్యవస్థ రన్ అవుతుంది. మీరు చూడండి, ఆ దిశగా ఆలోచించండి.
ఏఐసిటికి ఈ నిర్ణయం నిపుణుల కమిటీ నియామకం భవిష్యత్తులో కృత్రిమ మీద ప్రవేశించని రంగం ఉండబోదని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తమ సంస్థలో రానున్న 18 నెలల్లో కోడింగ్ మొత్తం ఏఐ రాయనుందని మెటా CEO రానున్న 18 నెలల్లో కోడింగ్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాయనుందని మెటా CEO జుకర్బర్గ్ సైతం ప్రకటించడం సంచలనం సృష్టిస్తుంది. ఇంకా ఈ కోడింగ్ చేయాల్సినటువంటి కొలువులు, ఈ ఐటీలు, ఆ తర్వాత ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజీలలో లక్షల ఫీజులు పోయి చదివి నోట్స్ రాసి పరీక్షలు ఏమీ లేదు. చదువుతో సంబంధం మీరు చూడండి. ఈ జూకర్బర్గులు, ఆ తర్వాత ఆయన పేరేంది స్పేస్ ఎక్స్ ఎలాన్ మాస్క్లు, వీళ్ళు ఎవరు కూడా పెద్దగా చదవలే. వీళ్ళు చదివింది మోతాదే అంతే. కంపెనీ ఓనర్ ఎప్పుడు మోతాదే చదువుతాడు, అంతే చదువుతాడు. బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు పెట్టుకుంటాడు. నేను ఎక్కడో చూసిన ఒక వీడియో, ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ మోడీ చదువుకున్న MA డిగ్రీ కాగితాలు బయట పెట్టినంటే ఆయన 10th కూడా చదివితే బాగుండని అంటారు. కామెడీ చూడ. అంటే ఇప్పుడు 10th చదవకపోయినా పర్వాలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు నిన్న మాట్లాడినటువంటి మాట తీసుకుపోయి జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో ఎంతవరకు నిజం ఉందంటే ఎన్ని తప్పులు ఉన్నాయో మొత్తం చెప్తుంది. ఆ వ్యవస్థ అట్లా మారిపోయింది. ఇప్పుడు క్యూ న్యూస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతుంది. క్యూ న్యూస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 90% యూజ్ చేస్తున్నాం మేము. అన్నీ 90% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాం. మనం అప్డేట్ కావాలి. ఈ నేపథ్యంలో అన్ని రంగాల వారు మా దగ్గర రిక్రూట్మెంట్కి వచ్చేవారు ఏం చదువుకున్నామని కాదు, నీకేం టెక్నాలజీ తెలుసు అనేటువంటి పరిస్థితిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని రంగాల వారు ఏఐపై అవగాహన, నైపుణ్యం కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో దూరంలో లేదు, ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రస్తుతం కోర్ బ్రాంచీల విద్యార్థులు మైనర్ సబ్జెక్టుగా ఏఐని చదువుకునే అవకాశం అనేక కళాశాలలో ఉంది. ఇలా విడిగా కంటే తాము ఎంచుకున్న సబ్జెక్ట్ రంగంలో ఏఐని కలిపి నేర్చుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. బేసిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ మనం 10th క్లాస్ అయిపోయే లోపల పిల్లలకు కనుక అందించగలిగితే ఇంతకు మించినటువంటి గొప్ప పని ఇంకొకటి ఉండదు. ఇక కులగణనలో తెలంగాణ రాంగ్ మోడల్. రేవంత్ సర్కార్ చేసింది బీసీ వ్యతిరేక సర్వే. కేంద్ర నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు. 2010లోనే భాజపా కులగణనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లేఖ రాసిన మాట వాస్తవము. ఆ తర్వాత నిన్నగాక మొన్ననే అన్నారు కదా, మొన్న ఈటల రాజేందర్ గారు అన్నారు ఏమని, కులం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఏది మళ్ళా కులగణనకు నరేంద్ర మోడీ గారు చేయడం గొప్ప విషయం అనేటువంటి మళ్ళీ అంటే కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి. తెలంగాణలో తెలంగాణలో చేసిన కులగణనలో మీ కులం లెక్క ఎంతో మీకు తెలిసిందా? 88% మందికి తెలియదని చెప్తారు. ఈ 12% మంది కూడా తెలియదు. కానీ వాళ్ళు ఏదో కోపం మీద లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగానో ఓటేయాలనేటువంటి, లేకపోతే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. ఇక్కడ వాస్తవానికి 2010లోనే భాజపా కులగణన అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నేను ఒక మాట చెప్తా ఉన్నా, నిజంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా బీసీల వ్యతిరేకాన్ని. ఆ రోజు 1980 ప్రాంతంలో బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే మీరు బీసీలకు న్యాయం జరగొద్దని కమండల్ యాత్ర పెట్టినది మర్చిపోయిరా కిషన్ రెడ్డి గారు? కాదు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్పిన మాటనే ఓకే అందాం. ఎందుకంటే రాసిండ్రు ఓకే సంతోషం. 2010లో రాసిండ్రు మంచిగా ఉంది. 2014 నుంచి 2024 వరకు మీ గవర్నమెంటే ఉంది కదా, మరి ఎందుకు అమలు చేయలేదు? అంటే విషయం ఏంటంటే 2014 తర్వాత ఇలా కులగణన చేయడానికి వచ్చింది ఒకే ఒక ఛాన్స్ ఇప్పుడే వచ్చింది. ఓకే 2011లో అయిపోయినాయి. అయితే 2011లో కూడా కాస్ట్ అనేటువంటిది తీసిరు, కానీ అది బయట పెట్టలేదు. అయితే కిషన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది, కొంత అబద్ధం ఉంది. ఇప్పుడు వాళ్ళు రాజకీయాల కోసం, మీరు రాజకీయాల కోసమే. బీహార్ ఎన్నికలు ఇప్పుడు మీది కొలిషన్ గవర్నమెంట్ కాకపోతే మీరు చేయకనే పోతుండే. ఇది 63% బీసీలు ఉన్నారు అక్కడ బీహార్లో. రైట్. ఉద్రిక్తతలు సడలించుకోండి. భారత్ పాక్లకు అమెరికా హితువు. ఉగ్రపోర్లో భారత్కు బాసటగా ఉంటామని హామీ. వాగా సరిహద్దు పూర్తిగా మూసివేత. పాక్ సైనిక విమానాలను నావిగేషన్ సిగ్నల్ను నిలిపివేత. 7వ రోజు కాల్పులు జరిపిన దాయాది సైనికులట. ఇక యుద్ధ భయంతో జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా తులావారి గ్రామంలో నియంత్రణ రేఖ సమీపంలో బంకర్ వద్ద పౌరుడట. పాపం ఆ ప్రజలైతే బిక్కుబిక్కుమని బతురు. పాల్గామ్ ఉగ్రవాదుల్ని వేటాడి పట్టుకుంటాం, వారు ప్రతిఫలం అనుభవించేలా చేస్తా అని చెప్పి అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి దొరకలేరు ఇంకా వాళ్ళు ఎక్కడున్నారు అనేది. మిల్లులతోనే లొల్లి. పెరిగిన ధాన్యం కొనుగోలు లక్ష్యాలు. ఇప్పటికే బ్లాక్ లిస్టులో పలు మిల్లులు. సీఎంఆర్ కేటాయింపులో ప్రత్యామ్నాయాలపై అధికారులు దృష్టి పెడతా ఉన్నారట. ఇక ఈ ప్రభుత్వం చక్కగా స్పందించకపోతే అగ్గోసగ్గోకే మిల్లులకు అమ్ముకొని అవతల పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.
అయ్యో భూదావా 2 రోజులుగా తిండి నీళ్లు లేక అడవిలో అచేతన స్థితికి మూలుగులు విని అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు కూతురు మనవడు ఆస్తి లాక్కొని అడవిలో వదిలేశారంటూ వృద్ధురాలు కన్నీరు పెడతా ఉన్నారట. సఖీ కేంద్రానికి తరలించిన ఆఫీసర్లు జగిత్యాల జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన ఇదైతే అమానవీయ ఘటన. ముసలామె దగ్గర ఉన్న ఆస్తి గుంజుకొని మనవడు బిడ్డ ఇద్దరు తీసుకుపోయి ముసలామెని అడవిలో వెళ్ళిపోయారట. కొడుకులు లేరు, బిడ్డనే ఉండే. ఆ బిడ్డే మనవడు కలిసి తీసుకుపోయి అడవిలో వారేసి ఇక నీ సావు నువ్వు చావు అని చెప్పి ఆస్తి గుంజుకొని పడేసింది కదా. ఇలా బిడ్డని వాళ్ళ కొడుకు వాడేసి వాళ్ళ కొడుకు తీసుకుపోయి అట్లే పడేయాలి. ఇంత అన్యాయమా? ఏడున్నాం ఇంకా మనము. జనన మరణ రికార్డుల్లో ఓటర్ల లిస్ట్ లింక్ అంట. ఇక జనన మరణ రికార్డులను ఓటర్ల లిస్ట్ తో లింక్ చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆధార్తో లింకు చేస్తే అసలైన సమస్య పోతుంది. దొంగ ఓటు అనేది పడదిగా. ఆధార్తో లింకు చేస్తే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణాల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటామని చెప్పిందట. రైట్. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్నా మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె లాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి సీఎం రేవంత్ రిక్వెస్ట్. ఇక కపట నాటక సూత్రధారి కేసీఆర్ మళ్ళీ బయలుదేరిండు. 10 ఏళ్లలో ఏనాడైనా ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చిండా? 10 ఏళ్లలో కాదు కానీ లాస్ట్ 2-3 ఏళ్ళ నుంచి డిస్టర్బ్ అయింది. 7 ఏళ్ల వరకు వచ్చినాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ ఈడున్నా ఇంతకంటే దివాలా తీసే ఉండు. ఇప్పుడు కేసీఆర్ బయలుదేరినా గంతే, బయలుదేరకపోయినా గంతే. ఆయన వల్ల ఏం జరిగిందో నష్టం ఈ ప్రపంచానికి అంతేరక. 10 ఏళ్లలో ఏనాడైనా ఉద్యోగుల ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చిండ్రా? అంటే మొదటి తారీఖు వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వడం కూడా వార్త అయిపోయిందా? ఎక్కువ జీతం కావాల డిమాండ్ పోయింది. 5 డిఏల మాట అటు ఇస్తే ఆర్టీసీ కార్మికుల ధర్నాలను అణిచివేసిండు. 50 మంది కార్మికులను బలి తీసుకున్నాడు. 8.29 లక్షల కోట్ల అప్పు చేసి ఏ ఒక్క అభివృద్ధి పనైనా చేసిందా? 1,02,000 కోట్లతో కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయింది. సింగరేణి సహా కాంట్రాక్టర్ల వరకు అందరికీ బాకీలు పెట్టిండు. ప్రతి నెల కనీస అవసరాలకి 22,500 కోట్లు కావాలి. వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. అందులో అప్పుల చెల్లింపులకే 6,500 కోట్లు. కేసీఆర్ మన నెత్తి మీద పెట్టిపోయిన అప్పును ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని చెప్పి లెక్కలు చెప్తా ఉంటే మనకు వస్తున్న ఆదాయం 6, వ్యయం 8 రూపాయలు లెక్క ఉంది మనది. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి, మీకు అండగా ఉంటా, త్వరలో గిగ్ వర్కర్స్ పాలసీ తీసుకొస్తామని వెల్లడి. ఇది భరోసా ఇచ్చేటువంటి మాట. ఒక ముఖ్యమంత్రి బాధ్యతతో చెప్పినటువంటి మాటగా దీన్ని భావించవచ్చు. ఆర్టీసీ కార్మికులారా ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రిని కలిసి ఆయన భరోసా తీసుకోండి ఆయన దగ్గర. మేడే కార్యక్రమంలో ప్రసంగం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, గత సర్కార్ చేసిన అప్పులకు తప్పులకు కుప్పగూలిందని ఇప్పుడిప్పుడే గడిన అయితే ఇక్కడ గాకు దీర్ఘం ఉండాలి. వెలుగు దినపత్రిక గాడిన పెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరో ఏడాదిలో ఆర్థిక పరిస్థితి కొంత కుదురుకుంటుందని, అప్పటి వరకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, తమను నమ్మి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 8.29 లక్షల కోట్ల అప్పు ఊబిల్లోకి రాష్ట్రాన్ని నెట్టిందని, అయినా తమ ప్రజాప్రభుత్వం ప్రతి రూపాయిని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడుతుందని సీఎం తెలిపారు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నానని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజల సహకారం కావాలన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచే గిగ్ వర్కర్స్ పాలసీ త్వరలో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లెక్కలు చెప్తా ఉన్నారు, గింత వస్తుంది గింత పోతుందని. నిజంగా దండికి వచ్చేది ఉంటే ఎవరు చెప్పకపోతే పైన నిగనిగా లోపల విషం. రంగు చూసి మామిడి పండ్లు కొంటే మోసపోయినట్టే, పక్వానికి రాకముందే తెంపి కార్బైడ్ ఇతర కెమికల్స్తో మాగబెడుతున్న వ్యాపారులు. మార్కెట్లోకి మేలో రావాల్సిన పండ్లు మార్చి నుంచే అందుబాటులోకి. తీయగా రసాలు ఊరాల్సినవి కాస్త సప్పసప్పగా రుచిపచ్చి లేకుండా ఉండట్లేదట, రుచిపచ్చి ఉండట్లేదు. ఇలాంటి పండ్లు తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని డాక్టర్ల హెచ్చరిక. ఇక మామిడి పండ్లు ఎర్రగా బుర్రగా మంచిగా ఎల్లో కలర్లో ఉన్నాయి అనుకుంటారు కదా, ఇగో ఇటువంటి పౌడర్లు చల్లుతారట దాని మీద. మరి అందుకోసమే మీరు ఎక్కడన్నా ఇవి జల్లుడు కంటే ఏమన్నా లైవ్గో ఇప్పుడు తోటల యాజమానులు కూడా చేయాల్సింది ఏంటంటే ఓ టోకెన్ పెట్టి ముంగట, అంతే తోటకాడ టోకెన్ పెట్టి వాడట్లేదని ఒక 150 రూపాయలకు మీకు నచ్చినన్ని పనులు తినరాలి లోపల చెట్టు. 150 రూపాయలు పెట్టి మీకు నచ్చినన్ని పనులు ఫుల్ మీల్స్ లెక్క మీకు నచ్చినన్ని పనులు తినరా చెట్టు మీద అప్పుడే తెంపుకోవాలి. కెమికల్ తిన్నన్ని పనులు అక్కడ 150 కట్టాలి. ఒక మనిషికి తిన్నన్ని పనులు అని చెప్పి పెట్టాలి. సో ఆ స్కీమ్ అయితేనే ఈ బాధ పోతుంది.
పైకి పచ్చగా బంగారు వర్ణంతో నిగనిగలాడుతూ కనిపిస్తున్న మామిడి పండ్ల లోపల కాలకుట విషం ఉంటున్నది. రంగు చూసి పొంగిపోయి తింటే రసాలు ఊరాల్సినవి కాస్త రుచి పచి లేకుండా చప్పగా ఉంటున్నాయి. బయట ఆకట్టుకునే తొక్క ఉంటున్నా వాటిలో తీయదనం మచ్చుకైనా ఉండడం లేదు. నిషేధిత కాల్షియం కార్బైడ్తో పాటు ఇతర ఇథిలిన్ రైపనర్లతో మగ్గబెట్టడం వల్లే మామిడి పండ్లు ఇలా మారుతున్నట్టు తెలుస్తున్నది. నిజానికి మేలో రావాల్సిన మామిడి పండ్లు హైదరాబాద్ ప్రధాన మార్కెట్లోకి మార్చి నుంచే దర్శనమిస్తున్నాయి. వ్యాపారుల లాభాపేక్ష ఇందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో గాలి దుమారానికి రాలిన మామిడి కాయలతో పాటు పక్వానికి రాకముందే కోసిన కాయలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని మగ్గబెట్టేందుకు నిషేధిత కెమికల్స్ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా మామిడి విక్రయాలు జరిగే జగిత్యాల, కరీంనగర్, మహబూబాద్, నాగర్ కర్నూలు, మంచిర్యాల తదితర జిల్లాల్లోని మార్కెట్తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వ్యాపారులు ఇవే పద్ధతులు అనుసరిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా వీటిని తింటున్న జనం రోగాల బారిన పడతా ఉన్నారు. పండు మంచిగుందని తింటే కడుపులోకి విషాలు పోతా ఉన్నాయట. జాగ్రత్త. పండ్లలో తేడాను ఎట్లా గుర్తించాలి? మామిడి పండ్లలో అసలు దీంట్లో కెమికల్ కలిపిర్రా, ఏం కలిపిర్రు, ఇది ఎట్లా మగ్గింది, ఇది అనేది ఎట్లా గుర్తు? సహజంగా పండిన మామిడి పండ్లు పసుపు లేత ఆకుపచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పక్వం వచ్చి ఉంటుంది. పండును ఒత్తితే కొద్దిగా మెత్తగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా త్వరగా పాడైపోదు. సహజంగా మగ్గిన పండ్ల వాసన కొద్ది దూరం వరకు వస్తుంది. కాల్షియం కార్బైడ్, ఇథిలిన్ రైపనర్ వాడిన పండ్లకు, మామిడి పండ్లకు వచ్చే సహజ వాసన రాదు. పండు మొత్తం అట్రాక్టివ్గా లేత పసుపు రంగులో ఉంటుంది. పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా రుచి పుల్లగా ఉంటుంది. పండు తొక్క మడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది. ఈ పండ్లు త్వరగా పాడైపోతాయి. ఒక పని చేయి, ఎక్కడన్నా మామిడి పండ్లు తీసుకొచ్చి దాని కెమికల్ ఎట్లా, దాని కథ ఏందని ఒక ఎక్స్పర్ట్ పిలిపించి ఈ సీజన్ కాబట్టి ప్రజలకు కొంత అవేర్నెస్ చేద్దాం. మన కథలకు ప్రపంచమంతా కనెక్ట్ అవుతుంది. ప్రపంచమంతా కొత్త కథలు కనెక్ట్ అయితేలేమా మీరు చెప్పే కథలకు? ప్రపంచమంతా కొత్త కథల కోసం ఎదురు చూస్తున్నదని, మన దేశంలో కథలకు కొదవలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇక మన దేశంలో ప్రతి కథకు, ప్రతి పాటకు, ప్రతి శబ్దానికి ఆత్మ ఉంటుందన్నారు. ఇక మన కథలను చెప్తే ప్రపంచమంతా మనతో కనెక్ట్ అవుతుందన్నారు. ఇక రాజస్థాన్పై ముంబై విక్టరీ. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఆ సంబంధించినటువంటి వార్త చూడొచ్చు. ఇక అయితే నిన్న వైభవ్, ఏం వైభవ్, సూర్యవంశీ వైభవ్ సూర్యవంశీ అనేటువంటి అబ్బాయి నిన్న మ్యాచ్ ఆడిండు. ఆ అబ్బాయి కోసం అందరు టీవీలో కూడా కూర్చురు. మళ్ళీ ఇవాళ అట్లనే ఆడతాడని పోరగా డక్అవుట్ ఓడిపోయాడు. గొర్రెల స్కీమ్ కేసులో కాంట్రాక్టర్ అరెస్టు. మొయినుద్దీన్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ కేసు నమోదు కావడంతో దుబాయ్కి పరారు. హైదరాబాద్కు రాగానే ఇమ్మిగ్రేషన్ సహకారంతో అరెస్ట్ చేసిరట. అసలు చేసిన వాళ్ళు ఇన్నే ఉన్నారు కదా. ఇవన్నీ బుడ్డబుడ్డయి, ఈ పరకలు, బుడ్డబుడ్డ పరకలు, చిన్న చిన్న జల్లలు, అవి కొరమటలు ఉన్నాయి ఇక్కడ. తెలంగాణ సర్కార్ది రాంగ్ మోడల్, అది కులగణన కాదు కుల సర్వే అని చెప్పి కిషన్ రెడ్డి. 50% ఇండ్లు పూర్తి చేయకుండానే చేశామంటున్నారు. సుష్మా లేఖ కట్టుబడే మేము కులగణన చేస్తున్నాం. రాహుల్ రేవంత్ రెడ్డికి భయపడి కాదు. మా కులగణనలో ముస్లింలను బీసీలో చేర్చబోం. మత ప్రాతిపదికన ఎవరిని బీసీలో చేర్చే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ఓటమి ఖాయమని కామెంట్ చేస్తున్నాం. ఇది ఏంది మనల్ని? మా కులగణనలో ముస్లింలను బీసీలో చేర్చబోం, ఓసీలో చేర్చుకుంటారు. మరి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని ఏడ చేరుస్తూ ఓసీలో చేర్చుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఓసీలలో ఉన్నారు కదా, మీరు వాళ్ళని చూపించే కదా ఎక్కువ ఉన్నారని మీరు చెప్తున్నది. రాష్ట్రంలో చేసిన కులగణన తప్పంటారా? కిషన్ రెడ్డి, బండి సంజయ్వి దిగజారుడు రాజకీయాలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ అభివృద్ధికి వాళ్ళిద్దరి అడ్డంకి. బీఆర్ఎస్తో బీజేపీ దోస్తి కట్టి కాంగ్రెస్పై విషం చిమ్ముతున్నదని ఫైర్. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డంకిగా మారారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన కులగణను తప్పుల తడకాని అనడం వాళ్ళ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్. ఇది రాజకీయపరమైనటువంటి విమర్శ, ప్రతి విమర్శ. టెర్రరిస్టులను వెంటాడి తుదుముట్టిస్తాం, ఎక్కడ దాక్కున్నా పట్టుకొని శిక్షిస్తాం. పహల్గామ్ దాడికి ప్రతీకారం తప్పదు అని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చిండు. రైట్గా పహల్గామ్ దాడికి సంబంధించి వాళ్ళు టెర్రరిస్టులు కాల్పులు జరిపి కొండల్లోంచి నడుచుకుంటూ వారిపోతే ఇప్పటిదాకా దొరుకుతలేరు మనకు. పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని కలిసివేసిందని చెప్పి అమిత్ షా గారు చెప్పినటువంటి వార్త చూడొచ్చు. ఇక పీఓకేను స్వాధీనం చేసుకోవాలి. చొరబడి టెర్రరిస్టులను చంపితే సరిపోదు, టెర్రర్ భూతాన్ని ఖతం చేయాల్సిందే మజిలీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. మారిపోయింది కదా, చాలా మారిపోయింది స్టేట్మెంట్. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి. పహల్గామ్ ఉగ్రదాడిపై ఇండియా దర్యాప్తునకు పాక్ సహకరించాలి, అమెరికా చెప్తున్నటువంటి మాట. బార్డర్లో జామర్సు, టార్గెట్లను పాక్ మిలిటరీ విమానాలు గుర్తించకుండా భారత్ చర్యలు. నావిగేషన్ శాటిలైట్లను సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయన్న ఇండియన్ ఆర్మీ. దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్ టెర్రరిస్టులు ఎన్ఐఏ వర్గాలు. దక్షిణ కాశ్మీర్లోనే పహల్గామ్ టెర్రరిస్టులు ఉన్నాయట, ఎన్ఐఏ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇక సామాజిక తెలంగాణ రాలే. ఇది జయశంకర్ సార్ ఎప్పుడో చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలంతా మళ్ళొక ఉద్యమం చేయాలని చెప్పిండు ఆయన.
అదే ఇప్పుడు జరుగుతున్న బీసీల ఉద్యమము. ఇప్పుడు ఈ బీసీల ఉద్యమంలోకి కవిత గారు మెల్లగా ఎంట్రీ, యాదవ్ గౌడ్ ముదిరాజ్ పటేల్ అన్నట్టు సామాజిక తెలంగాణ రాలే, సమాజ స్థాపన కోసం మరో ఉద్యమం రావాలి అని చెప్పి కలవకుండా, అమ్మ సమాజ స్థాపన ఉద్యమాలు మేము చేసుకుంటాం తల్లి, మీరు చేసిన ఉద్యమాలు మీ ఇవన్నీ చాలుగా, మీరు ఆయన ఉన్నప్పుడు చెప్తే మంచిగా. ఇప్పుడు మీరు బీసీ ఉద్యమానికి మద్దతు ఇరి చాలు, పోరాటం మేము చేస్తాం. బయటకెళ్ళి రైతు బంధు కింద ఎకరం ఉంటే 10,000, 10 ఎకరాలు ఉంటే 1,00,000 ఇచ్చినాం. అమ్మ మీ ఇళ్ళకే నీయలే, లేకపోతే మీ ఆస్తులు అమ్ముకోవచ్చు చేయలే, మా సొమ్మే అది. 10 ఏళ్లలో భూమి లేని కార్మికులకు ఏమి చేయలేకపోయినాం. తలసరి ఆదాయంలో జిల్లాల మధ్య తేడాలున్నాయి. రంగారెడ్డిలో 8 లక్షలు ఉంటే వికారాబాద్లో 3.5. ఇంత వ్యత్యాసం ఉండడం ప్రమాదకరమైన వ్యాఖ్య. మే 20 నాటి సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటన. కల్వకుంట్ల కవిత గారు. ఇక అయితే మొన్న ఈ మీటింగ్కు కనిపించిందా? మీటింగ్లో మొన్న ఎలుకతుర్తి మీటింగ్లో కవిత గారు పాల్గొన్నారా? కనిపించలే కదా? ఎందుకు ఏమైనా లెల్లి అవుతుందా? అయింది ఏం పాడు లోపల ఏమైనా అవుతుంది. మావాడే 10th లో ర్యాంక్ వచ్చింది, వాళ్ళంతా ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు. అగో 10th లో ర్యాంక్ వచ్చింది, సర్కార్ బళ్ళే ర్యాంక్ వస్తే ఇగో శ్రీ చైతన్య, నారాయణ, భాష్యము, విజ్ఞానం అందరు కలిసి చెప్తున్నాడు మా ర్యాంకే అని. మా ర్యాంకే వచ్చిందేమో ఆయనకు. ఆంధ్రజ్యోతిలో వార్తలు చూద్దాం. జనన మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం. ఇక ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంచడానికి ఇక ఆర్జీఐ నుంచి నేరుగా మరణాల సమాచారం వెంటనే బిఎల్ఓలతో క్షేత్రస్థాయిలో ధృవీకరణ. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రైజింగ్ తెలంగాణను ఎవరు ఆపలేరు, ఆపాలనుకునే వారి కాళ్ళు కాలిపోతాయి. ఆర్టీసీలో సమ్మెపోటు రాష్ట్రానికి. నిజంగా వీళ్ళంతా రెడ్డి ఎమ్మెల్యేలు అంటే ఇట్లనే నిలబెడదురా, వాళ్ళని కూర్చోబెడదురు, అట్లే నిలబెడదురా, పెట్టకపోదురు. ఇక పాపం వికలాంగుల సంఘానికి ఆయన కార్పొరేషన్ చైర్మన్, ఆయనను కూడా నిలబెట్టిరు అక్కడికి. ఆర్టీసీలో సమ్మెపోటు రాష్ట్రానికే నష్టం. సమ్మె విషయంలో చర్చిద్దాం, చేయగలిగింది చేస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు, అందరూ సహకరించాలి. 15 నెలలుగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు ఎటు వెళ్ళాయో తెలియట్లే. కపట నాటక సూత్రధారి కేసీఆర్ బయలుదేరాడు జాగ్రత్త. పథకాలు వాటి అమల్లో తెలంగాణ నంబర్ 1గా నిలిచింది. కులగణకు తెలంగాణ మోడల్ను పరిశీలించండి, కేంద్రానికి సహకరించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఇది ఇట్లుంటే కులగణన రాంగ్ రోల్ మోడల్ తెలంగాణ. 50% ఇళ్లలో కూడా సర్వే 50% కాదులే, ఎక్కువ చేసిర్లే, నువ్వు వట్టిగానే కాల్చిపారేకు. జరిగిన మోసం ఎక్కడ జరిగింది అంటే పారదర్శకంగా జరగలే, రివ్యూ లేదు, ఎన్ని ఇళ్లలో జరగలేదో లెక్కలేదు సర్కార్ దగ్గర. మాకు ఆ మోడల్ ఏమాత్రం అవసరం లేదు. రాహుల్ నిజంగా కులగణనకు మోడల్ తీసుకోవాలంటే బీహార్ మోడల్ తీసుకోవాలి. కరెక్ట్, అది బీహార్ మోడల్ పర్ఫెక్ట్ ఉంది. రాహుల్కు భయపడి కులగణన చేయట్లేదు. మత ప్రాతిపదికన ఎవరిని బీసీలో చేర్చాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అది అశాస్త్రీయ కులగణన, ముస్లింలను బీసీలుగా చూపి తీవ్ర అన్యాయం చేసిన రేవంత్ సర్కార్. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం. తొలుత కులగణన చేసింది బీహార్లోని ఎన్డీఏ సర్కార్ అని చెప్పి లక్ష్మణ్ చెప్తున్నటువంటి మాట. పాక్లో గుబులు. ఇక ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దాయాద్ దేశం భారత్తో పోరు తప్పదేమోనని ఆందోళన. ఇక బంగ్లాను వాడుకుని భారత్పై ఒత్తిడికి ప్లాన్ చేస్తుంది. అందుకే భారత్ బంగ్లా సరిహద్దులో పాక్ సైన్యం ఐఎస్ఐ కదలికలు, అటు ఎల్ఓసి వెంట నిఘా రాడర్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల మోహరింపు. పాక్ ప్రధాన నగరాలు కరాచీ, లాహోర్ల గగనతలంపై నెల రోజుల పాటు ఆంక్షలు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అదృశ్యం, దేశం వదిలి పారిపోయారని ప్రచారం జరుగుతూ ఉందట. ఇక అమృత్సర్లో భారత్తో యుద్ధం అంటే పారిపోతురు. అమృత్సర్లో ఉగ్రకుట్ర భగ్నం చేసిండ్రు. భారీగా ఆయుధాల స్వాధీనం, తుపాకులు, గ్రానైడ్లు ఉండడంతో కలకలం రేపింది. బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసుల ఆపరేషన్. పాకిస్తానీలు భారత్ వీడేందుకు గడువు పొడిగింపు. మానవతా దృక్పథంతో గడువు సవరించిన కేంద్రం. భారత్కు 1100 కోట్ల సైనిక సామాగ్రి సరఫరాకు అమెరికా ఆమోదం తెలిపిందట. ఇక వాడు యుద్ధం అంటే అమెరికాకు పండుగ. ఈ అమెరికాలో ఈ గన్స్ బిన్స్ అన్ని తయారైంది అమెరికాలో. మన కాడ గోదాములు నిండిపోయినప్పుడల్లా 2 దేశాల మధ్య యుద్ధం. ఒరిజినలా లేకపోతే చేసిన రోజు తెలియదు కానీ ఒకటి ట్రంప్ మాట్లాడినట్టుగా ఒకటి వచ్చింది. ఏంటిది అది? అంటే నాకు మోడీ ఫ్రెండ్, అందుకని భారత్కి మేము సపోర్ట్ ఉంటాము అంటుండా. వదిలే. అవుట్సోర్సింగ్ భారం తగ్గించుకుందాం. అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను సాగనంపిన సర్కార్. ప్రస్తుతం 1,27,326 మంది సర్దుబాటు చేశాక 19,000 మంది తొలగింపట. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక కార్పొరేషన్ పెట్టి ఇవ్వాల్సిన పైసలు ఇచ్చుకుంటా ఏజెన్సీలను మేపుడవుతున్నాము. దాంతో ఇప్పుడు కార్పొరేషన్ పెట్టి దాన్ని ఎన్జిఓగా రిజిస్టర్ చేసి పెడితే చాలా అద్భుతమైనటువంటి కార్మికులకు 1,00,000 మంది కార్మికులకు జీతాలు ఆటాన పైసలు భారం లేకుండా పెరుగుతాయి. 1,00,000 మందికి.
ఇంకా రెండోది ఏంటంటే అవసరానికి మించి ఇప్పుడు కొంతమంది మొన్న కమలాసన్ రెడ్డి గారిని, మొన్న గణపతి రెడ్డి గారిని, ఇంకోటి విద్యాసాగర్ రెడ్డి గారిని రిటైర్ అయిన ముసలోళ్ళని తెచ్చి మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలను పెట్టి వాళ్ళని మేపుతా ఉన్నారు. అమరావతి 2.0 సిద్ధం. నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులకు శ్రీకారం. 49,040 కోట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన. మరో 8,000 కోట్ల పనులకు పచ్చ జెండా. 2.5 గంటల పాటు ప్రధాని పర్యటన. ఎంటర్టైన్మెంట్ హబ్గా భారత్, క్రియేట్ ఇన్ ఇండియా అని చెప్పి ఆయన ముంబైకి సంబంధించినటువంటి అంశం. మళ్ళీ అమరావతికి వస్తూ ఉంటే పోయినసారి వచ్చినప్పుడేమో మట్టి నీళ్లు తీసుకొచ్చిండి, ఈసారి పెద్దదే ఉన్నది. ఇక పాక్ నుంచి తిరిగి వచ్చిన బెజవాడ కోడలు అటారీ సరిహద్దుకు చేరుకున్న మోనికా రజని పుట్టింటి వారిని చూసేందుకు పాకిస్తాన్కు పహల్గామ్ ఉగ్రదాడితో తిరిగి భారత్కు రాక స్వర్ణ దేవాలయాన్ని దర్శించి విజయవాడకు రజని భర్త పవర్ రబ్బర్ ఇండస్ట్రీస్ అధినేతనట పాకిస్తాన్ ఆమెను వివాహం చేసుకుంటా బెజవాడ యువకుడు అట్లా. ఇక సీఎంఓలో అధికారుల శాఖల మార్పు అంట. ముఖ్య కార్యదర్శి శేషాద్రికి అదనంగా వ్యవసాయం, పౌర సరఫరాల బాధ్యతలు. శ్రీనివాసరాజుకు విద్య, R&B హౌసింగ్, విద్య నుంచి మానికౌట్. వేముల శ్రీనివాస్కు మహిళా శిశు సంక్షేమ సహా మరికొన్ని బాధ్యతలు అప్పచెప్పిరట సీఎంఓలో. ఇక మెటా కోడింగ్ అంతా 12 నుంచి 18 నెలల్లో, ఏడాదిన్నర లోపల ఇది సాధ్యమవుతుంది. ఇక మనుషులతో పనే లేదు, చాలా డేంజర్. మనం దానికి తగ్గట్టుగా అప్డేట్ కాకపోతే మన పని కూడా కథం. గాలివానతో అతలాకుతలం. భూపాలపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సం. విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, చెట్లు, దెబ్బతింటున్న పంటలు. మరోవైపు మండుతున్న ఎండలు. వడదెబ్బతో ఒకరి మృతి. వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోండి NHRC. తెలంగాణ, ఏపీ సహా 11 రాష్ట్రాలకు పలు సూచనలు చేసిందట. భూపాలపల్లి జిల్లా గణపురంలో గాలివానకు నేలరాలిన వరి పంట. తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు? గ్రూప్ 1 పరీక్షపై TGPSCని ప్రశ్నించిన హైకోర్టు ఆయా సబ్జెక్టు నిపుణులే మూల్యాంకనం చేసి కేటాయించారన్న TGPSC. ప్రిలిమ్స్, మెయిన్స్లో హాల్ టికెట్ నెంబర్లు మారుతాయని నోటిఫికేషన్లో పేర్కొనలేదు. మెయిన్స్లో నెంబర్లు మారడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. పిటిషనర్ల న్యాయవాదులు విచారణ నేటికి వాయిదా వేసినట. ఈ గ్రూప్ 1 ఏదో కొన్నేళ్ల తట్టు అనిపిస్తలేదు. NEP అమలు చేస్తున్నాం, UGC ఆదేశాలు పాటిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి భిన్నంగా ఉన్నత విద్యామండలి వివాదాస్పద లేఖ రాసిందట. ఇక GST వసూళ్లలో సరికొత్త రికార్డు అంటూ 2.37 లక్షల కోట్లు ఏప్రిల్లో వసూలైనట GST రూపంలో భారతదేశంలో. ఇక ఇది ఇట్లుంటే శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్త వస్తే తిరుగులేని ముంబై, ఇంటిబాట పట్టిన రాజస్థాన్, హోమ్ గ్రౌండ్లో చిత్తుగా ఓడిన రాజస్థాన్. 100 పరుగుల తేడాతో ముంబై విక్టరీ. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం, ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వాట్ నెక్స్ట్? దేశవ్యాప్త కులగణనకు కాంగ్రెస్ డిమాండ్. బహుజనుల్లో మైలేజ్ కోసం హస్తం యత్నం. కులగణన ఆయుధాన్ని లాక్కున్న బీజేపీ. ఎస్సీ వర్గీకరణ తీర్పుతో బీజేపీకి ప్లస్. బీసీ, దళితుల్లో బీజేపీపై సానుకూలత. కాంగ్రెస్ సామాజిక రాజకీయం తలకిందులు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎజెండా ఏమిటి? రాహుల్ గాంధీ కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి. సో అత్యంత కీలకమైనటువంటి వార్త ఇది. కాంగ్రెస్ దగ్గర ఉన్నటువంటి కులగణన అనేటువంటి అస్త్రాన్ని 2028 కంటే ముందే బీజేపీ లాక్కుంది ఇప్పుడు. అలాగే దళితుల్లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి అక్కడ బీజేపీ ప్లస్ అయింది. కేంద్రంలోని బీజేపీ స్ట్రాటజీ నిర్ణయాలకు కాంగ్రెస్కు మైండ్ బ్లాక్ అవుతున్నది. కులగణన అస్త్రంగా అధికారం హస్తగతం చేసుకోవాలని భావించిన రాహుల్ గాంధీకి మోడీ జలకిస్తూ దేశవ్యాప్త కులగణనకు పచ్చజెండా ఊపారు. బలహీన వర్గాలన్నీ బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తుండడం రాహుల్ గాంధీని కలవరపాటుకు గురిచేస్తున్నది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ తీర్పుతో దళితుల్లో మంచి మైలేజ్ పెంచుకున్న బీజేపీ తాజా నిర్ణయంతో బీసీలను ఓన్ చేసుకోబోతున్నది. ఇన్నాళ్ళు సామాజిక సమీకరణల అస్త్రంతో రాజకీయం చేసిన రాహుల్ గాంధీ ఆశలన్నీ తలకిందులు అయిన క్రమంలో ఆయన తీసుకునే రాజకీయం ఎజెండా ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది. అయితే అంతకాలం పాలించిన బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించలేని కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సామాజిక సమీకరణల రాజకీయం జెండా ఎత్తుకున్నారు. ఈ క్రమంలోనే ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ దేశవ్యాప్త కులగణన చేయాలని డిమాండ్ చేసిండు. రిజర్వేషన్ల లిమిట్ ఎత్తేయాలని, దేశంలో 90% మంది ప్రజలకు రాజ్యాంగ ఫలాలు దక్కాలని 2024 ఎంపీ ఎన్నికలకు వెళ్ళిండు. అయితే ప్రజలు మాత్రం కాంగ్రెస్ పై నమ్మకం పెట్టకుండా మళ్ళీ బీజేపీకి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి రాకపోయినా కులగణనకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పిన రాహుల్ గాంధీ తెలంగాణలో కులగణన చేయించారు. అయితే రేవంత్ రెడ్డి బీసీల సంఖ్యను తగ్గించి ఓసీల జనాభా పెంచి తప్పుల తడగ్గా చేయడంతో కులగణనపై తెలంగాణలో సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయినా కులగణనే దేశానికి రోల్ మోడల్ అంటూ తమ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు వాస్తవానికి చాలా మంచి నాయకుడు. చాలా మంచి నాయకుడు. 2028లో కులగణన చేస్తామని చెప్తే అది ప్రధాన అస్త్రం. ఆ ఎజెండాగా 2028లో ఎన్నికలు జరగాల్సి ఉండే, కానీ ముందే బీజేపీ దాన్ని లాగేసుకుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ముంగట్టున్నటువంటి అంశం ఏంటంటే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్. అంతే, అది చేయాలి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ 50% ఏదైతే స్లాబ్ ఉందో దాన్ని ఎత్తివేయడం. అంతే.
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు. కిషన్ రెడ్డి, బండి సంజయ్పై మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. బీసీలకు పార్లమెంట్లో 42% రిజర్వేషన్ కల్పించాలని. ఇది సూపర్, ఇది అద్భుతమైన ప్రకటన. కేంద్ర నిర్ణయం చారిత్రాత్మకం. ఈ మాట రేవంత్ రెడ్డి గారితో అనిపించాలి, మనం అనిపిస్తే బెటర్. కేంద్ర నిర్ణయం చారిత్రాత్మకం, 40 బీసీ కుల సంఘాల అర్చం, బీసీ ప్రజల మనోభావాలను ప్రధాని మోడీ గుర్తించారని చెప్పి ఆర్ కృష్ణయ్య. ఇక ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి, భారత్ పాక్కు అమెరికా పిలుపునిచ్చినటువంటి వార్తుంటే ఎంటర్టైన్మెంట్ హబ్గా భారత్, అసభ్య కంటెంట్పై సృజనాత్మక బాధ్యత ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ ఆత్మవిశ్వాసంతో చెప్పి. సాగర్ ప్రాజెక్టు ఓనర్ తెలంగాణే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ స్పష్టం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఓనర్ తెలంగాణ అని చెప్పింది. అనిల్ జైన్తో రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల భేటీ అయిన సందర్భంలో ఆయన ఇది నాగార్జున సాగర్కు ఓనరు తెలంగాణనే అని చెప్పిండు. ఇక బీసీలు సంఘటితం కావాలి, బీసీ మేల్కొల్పు యాత్రను విజయవంతం చేయాలని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ కోరుతా ఉంటే, ఎన్నికల ప్రక్రియ పటిష్టం, ఆ దిశగా ఈసీ కీలక అడుగులేసింది. ఓటర్ల జాబితాతో ఖచ్చితత్వాన్ని పెంచడం, మరణించిన ఓటర్ల పేర్లు తొలగింపునకు నూతన విధానం, ఓటర్లకు అందించే సేవలు సులభతరం, ప్రామాణిక ఫోటో గుర్తింపు కార్డు ఇస్తారట. ఇక మోడీ నన్ను అనుకరిస్తుండు, కులగణనలో తెలంగాణ దేశానికి ఆదర్శం, రాహుల్ డిమాండ్ మేరకే కులగణన నిర్ణయం, సర్వే సమస్యలపై మంత్రుల కమిటీ వేయాలి, బలహీన వర్గాల కోసం మెట్టు దిగడానికి సిద్ధం. అంటే మీరు మెట్టు మీదుకున్నారన్నట్టు. మెట్టు మీరు దిగకపోయినా దిగాల్సిందే, మీరు దిగనని భీష్మించుకున్నా దిగాల్సిందే. అది అనివార్యమైన ఘటన, అనివార్యమైన పరిస్థితి అది. ఆర్టీసీ కార్మికులు సమ్మెపై ఆలోచన వీడండి, సమస్య ఉంటే మంత్రి పొన్నంతో చర్చించాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, సహకరించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఆర్టీసీ కార్మికులు నా దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఆర్టీసీ కార్మికులు అంటే పొన్నం ప్రభాకర్ బయట లోపలికి కూడా రాణిస్తలేట, మంత్రి దగ్గర రాణిస్తలే అంటుండ్రు. కన్నతల్లిపై ఇది కన్నతల్లిపై కర్కశం, పొలం రాయించుకొని నగలు లాక్కొని అడవిలో వదిలేసిన కసాయి కూతురు, జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన. ఆమెను కూడా అట్నే వదిలిపెట్టి రావాలి. ఘోరంగా. ఇక జిఎస్టీ వసూళ్ల రికార్డు, ఏప్రిల్లో 2.37 లక్షల కోట్లంట, 12.6% పెరుగుదల. రాజస్థాన్ రాయల్స్ అవుట్, 7వ విజయంతో టాప్లోకి వచ్చిన ముంబై ఇండియన్స్. ఈ ఖనిజ ఒప్పందం ఖరారు, డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు. ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజ సంపదను దక్కించుకోవడంలో అడుగు ముందుకేశారట. దెబ్బతీయాలనుకుంటున్నారా? పాల్గా ఉగ్ర దాడిపై న్యాయ విచారణ జరపాలంటూ భద్రతా దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తారని సుప్రీంకోర్టుకు ప్రశ్న. ఇక ఉద్రిక్తతలు ఆగిపోవాల్సిందే, భారత్ పాకిస్తాన్ మధ్య త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో అన్నారు. ఇక ఎవరిని వదిలిపెట్టం అని చెప్పి అమిత్ షా గారు పాల్గాం దాడికి సంబంధించినటువంటి గొంతెండిపోతోంది. వేసవి తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య ఎదురవుతా ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సాక్షి పరిశీలన చేసిందట. ఇక ఏడాదిలోగా చేయాలి కేంద్రం కులగణన నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఏడాదిలోగా అని కాదు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది ఎన్నో నెల, 5వ నెల, సెప్టెంబర్లో మొదలు పెడితే ఇది చేస్తేనే డీలిమిటేషన్, 26లో డీలిమిటేషన్ జరగాలి. రెండోది ఏంటంటే ఇవాళ సుప్రీంకోర్టులో దీని మీద విచారణ ఉంది. ఏది ఈ 2 రాష్ట్రాలలో నియోజకవర్గాల పెంపు అంశంపై. ఇదొకటి ఉంటే ఇవాళ పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు తీర్పు ఏమైనా వచ్చే అవకాశం ఉందో ఏమో చూడాలి. అది చూడాలి. ఇక రిజిస్ట్రార్ జనరల్ నుంచే నేరుగా తాజా జాబితా, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక అనారోగ్యం ఏడాదిలో నయమవుతుంది, అప్పటి వరకు ఓపికగా ప్రభుత్వానికి అండగా ఉండండి. మేడే ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో చేసింది కుల సర్వేనే, కులగణన కాదు, అది కూడా తూతూ మంత్రమే. కేంద్రం చేపట్టే కులగణన శాస్త్రీయంగా ఉంటుంది, కేంద్రం చేస్తేనే కరెక్ట్. వాస్తవానికి కూడా రాష్ట్రం చేస్తే ఏమైనా లెక్కలు బయటకు వస్తాయేమంటే ఆ లెక్కలు దాచిపెట్టారు, కానీ ఇప్పుడు కేంద్రం చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇక దాన్ని ఇవ్వడం ఆపలేదు, క్లారిటీ వచ్చేస్తుంది. అంటే నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారికి, కేంద్రం చేసేదాకా నువ్వు దోషి ఎందుకు నిలబడతావు? నువ్వు ముందే నువ్వు చేసిందే బయట బాగుంటుంది, లేకపోతే వీళ్ళు తక్కువ చేసి చూపించారని చెప్పేసి వాళ్ళు క్లియర్ చెప్తారు, క్లారిటీ ఇస్తారు వాళ్ళు. ఇక వేవ్స్తో ఆరెంజ్ ఎకానమీ, కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెప్పేసి మోడీ అంటే. అటారీవాగా బార్డర్ పూర్తిగా క్లోజ్ చేసినటువంటి వార్త 4వ పేజీలో పల్లవిలో చూస్తే, మా కులగణన దేశానికి ఆదర్శం, తెలంగాణ మోడల్ తీసుకోండి, రాష్ట్ర అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. అయితే దేశం పట్ల మీకు బాధ్యత లేదా? మన బలగాల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తారా? ఉగ్రవాదంపై పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలి. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు బాధ్యత వ్యవహరించండి. పాల్గాం ఉగ్రదాడిపై విచారణ, పిటిషనర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం.
జనన మరణ రికార్డులతో ఓటర్ లిస్టు లింక్ చేస్తున్నట్ట సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం. జనాభా లెక్కలతో పాటే వివరాల సేకరణ. తెలంగాణ కులగణన ఉత్తదే తూతూ మంత్రంగా చేశారు. దేశాన్ని దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ కులగణన ఎందుకు చేయలేదు? మండల కమిషన్ నివేదికను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. అస్సాంపార్టీ బీసీలను పక్కకు పెట్టి ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తోంది. కాంగ్రెస్ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు. ఇక ధాన్యం కొనుగోలు ఇప్పుడు మీరే పాటు చేస్తారో జర ధాన్యం పకడ్బందీగా చేయని. ధాన్యం కొనుగోలులో దగా క్వింటాల్కు 2 కిలోలు కట్ చేస్తావురట ధాన్యం కొనుగోలు కాడ. తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత. ధాన్యంతో వస్తున్న ఏపీ లారీలను అడ్డుకున్న అధికారులు. ఇక తమను అనుమతించాలని లారీ డ్రైవర్ల ఆందోళన. 4 గంటలకు పైగా ట్రాఫిక్ అంతరాయం. ఇక టీచర్ల సమస్యలు పరిష్కరించండి. పెండింగ్ డిఏలు బకాయిలు క్లియర్ చేయాలి. మెరుగైన ఫిట్మెంట్తో ఆ పీఆర్సీ ప్రకటించండి. డిప్యూటీ సీఎం భట్టిని కలిసి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య. ఇక తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతాయి? తెలుగులో జవాబులు మార్కులు కేటాయింపై స్పష్టత ఇవ్వండి. టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్న సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాం. అమ్మా మీరు ఇప్పుడు చెప్తున్నారు ఈ మాట ఇప్పుడు చెప్తున్నారు. నేను ఎప్పుడు సాధించలేకపోయాం. ఇందులో సామాజిక తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ వీళ్ళే వారసులు అవుతారు. చూడ్రి మరో 2 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుంటే ఇది వార్త. ఇక నమస్తే తెలంగాణ. పాక్లో సైనిక తిరుగుబాటట. ఆర్మీ ఐఎస్ఐ చేతికి అధికారం. డమ్మీగా మారిన ప్రధాని షహబాజ్. జాతీయ భద్రతా సలహాదారుగా ఐఎస్ఐ చీఫ్ అసీం మాలిక్ అట. మునీర్తో కలిసి చక్రం తిప్పుతున్న జనరల్ అట. గతంలో ముషారఫ్ టైంలో జరిగిన కథనే. పేదోళ్ళ ఇండ్లు డమాల్, పెద్దోళ్లకు సలాం. సామాన్యులపై సర్కార్ ప్రతాపం. పెద్దోళ్ళ జోలికి వెళ్లేందుకు జంకుతున్న ప్రభుత్వం అధికార యంత్రాంగం అట. పెద్దోళ్ళను వదిలే పేదోళ్ళకి కూల్చేయట. ఇది పెద్దోళ్ళదట. ఈ ఫోటో చూడండి. ఇది రాజేంద్ర నగర్ నియోజకవర్గం కొత్వాల్గూడ పరిధిలోని భూమి. 1 అరా కాదు, ఏకంగా 52 ఎకరాలు. ఇది ప్రభుత్వ భూమే, కానీ బడాబాబులు ఆక్రమించారు. డాక్యుమెంట్లు చూపి న్యాయస్థానాలను ఆశ్రయించారు. కోర్టులో కేసు ఉండగానే భూములు చేతులు మారాయి. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి. ఫంక్షన్ హాలు, ఇతరత్ర నిర్మాణాలు వెలిశాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కోర్టు 52 ఎకరాల భూమి ప్రభుత్వాందేనని, ప్రైవేటు వ్యక్తులది కాదని నిరుడు డిసెంబర్లో తీర్పు చెప్పింది. ఆ వెంటనే కేసు గెలిచాం, భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోండి అంటూ ప్రభుత్వ న్యాయవాది రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. అనంతరం నెల క్రితం కోర్టు తీర్పు కాపీ కూడా అధికారులకు చేరింది. కానీ ఆ భూమి వంక అధికారులు కన్నెత్తి చూసిన దాఖలా లేవు. కేవలం ఒక బోర్డు మాత్రమే. అది కూడా నిర్మాణదారులకు ఇబ్బంది కలగకుండా పక్కాగా పాతేసి చేతులు దులుపుకున్నారు. ఆ భూమిని స్వాధీనం చేసుకోరా అని నమస్తే తెలంగాణ ప్రశ్నిస్తే ప్రతి ఒక్క అధికారి చెప్పే సమాధానం ఒక్కటే, ఉన్నతాధికారిని అడగండి. ఇగో ఈ ఫోటోలో ఉన్నటువంటి ఇల్లు, ఆ చిన్న ఇల్లు కూడా అదే నియోజకవర్గంలో ఉంది. వట్టినాగులపల్లి 132 సర్వే నెంబర్లో ఉంది భూమి. ఓ నిరుపేద కుటుంబం మోసపోయి కొనుగోలు చేసిన 60 చదరపు గజాల స్థలంలో నిర్మించుకున్న రేకుల షెడ్డు. కానీ పెద్దల ఆక్రమణలపై చర్యలు తీసుకున్న అధికారులు చిన్న గదిని మాత్రం జేసీబీ పెట్టి కూల్చేశారు. ఆనంద కన్వెన్షన్ అట. ఇది ఎవరిదో చూడాలన్నా. అక్కడ మల్లారెడ్డి కాలేజ్ ఏమైంది? ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలు మన్మన్లను తెచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడేసిన కథం మాపి అన్ని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇక రోజువారీ ఖర్చులకు నెలవారీ అప్పులు చేస్తున్నాం. చెప్పుకోవడానికి నాకేమి నామూషి లేదు. ఇక చేతనైన కాడికి ఉద్యోగులు సహకరిస్తాం. ఈ ఆక్రందన పట్టకుండా ఆరోపణల మా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు, ఎవరో ప్రేరేపించారనడం శుద్ధ అబద్ధం. ఇప్పటికిప్పుడు సమ్మె నోటీస్ ఇవ్వలే. 7 నెలలుగా మంత్రుల చుట్టూ తిరిగాం. సర్కార్ చర్చలకు పిలిస్తే తప్పక వస్తాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ. ఇక పంచాయతీ మళ్ళీ మొదటి కట. కేంద్రం ప్రకటనలో ఎన్నికలపై సందిగ్ధత, 42% రిజర్వేషన్ల పెంపు అనుమానమే. అనుమానం అని కాదు, రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లు మేము అమలు చేసుకున్నామని చెప్పి ఏం చేయలేదు. అబద్ధం, పచ్చి అబద్ధం. ఖాళీ ఆడ చేసి అటు బారేసి కథం అయిపోయింది. స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకం. గతంలో మాదిరిగా నిర్వహణ మార్గం అదే జరిగితే హామీ కాంగ్రెస్ మంగళం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వకుంటే ఎన్నికలకు రమ్మని చూస్తాం. మేము కూడా బీసీలం కేంద్రంతో కలిసి పనిచేస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా సహకరిస్తాం. జనగణనతో పాటు కులగణన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. 42వసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 42 సార్లు పోతే చర్చనా? అందాల పోటీలకు 200 కోట్లు. మన తాన పైసలే లేకపోయా. ఈ 200 కోట్లది ఎందుకు? పంచాయతీ మన తాన ఆర్థిక వ్యవస్థ చక్కగా లేనప్పుడు ఈ అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు పెట్టుడు ఎందుకు అనేది ఇలా బాధ. ఇట్లా చాలా నమస్తే తెలంగాణ పత్రికలో ఇప్పుడు రాస్తున్నారు, కానీ అప్పుడు రాసేది ఉంటే అడ్డగోలుగుండే. బిస్కెట్లకు 5-6 కోట్లు ఖర్చు పెట్టిరు. బిస్కెట్లకు డ్రై ఫ్రూట్స్కి దగా కాంగ్రెస్ వంచన శిల్పమట.
ప్రజల్ని గందరగోరపరిచేందుకు మకిలి చేష్టలు, అందుకోసం పెద్దల కన్సర్న్లో టీం అట. పాలన చేతగా సమాధానం చెప్పే దమ్ము లేక కానీ దుష్ప్రచారంలో #1 కాంగ్రెస్. ఐఎన్సీ తెలంగాణ ఐటీ సెల్ ద్వారా చేస్తున్న ఇలాంటి వికృత చేష్టలు అబ్బో ఇందులో మీరు తాతలు కదా, ఇందులో మీరు నాయనమ్మలు ఇంట్లో ఇటువంటి తప్పుడు ప్రచారం చేసిట్లా. కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దొరికిందట. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, ఆయన రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు, దయచేసి ఇటువంటి అన్ని ఆయన మీద పెట్టకూరి. కటిక పేదరికంలో ఉన్నాం, దండం పెడతాం, మాకు ఇల్లు ఇవ్వండి. నరసింహులపేటలో ఓ కుటుంబం వేడుకోవాలంట. ఇందిరమ్మ లొల్లిపై ఇంటెలిజెన్స్ నిఘా. గ్రామాల్లో వాట్సాప్ గ్రూపుల్లో రచ్చంతా చేరవేత, ఆవేశంతో పోస్టులు పెట్టేవారికి ఫోన్ల ద్వారా వార్నింగ్ అట. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి అన్ని ఇప్పుడు చెప్తా ఉన్నారు. అంతే. గ్రూప్ 1 గూడుపుటాన్ని పరీక్షల్లో అడుగడుగున అవకతవకలే, హాల్ టికెట్ ఎందుకు మార్చారు, ఆ 2 కేంద్రాల్లోనే 9.53% మంది అర్హత సాధించడం ఏంటి, హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయట. ఇక 15 రకాల క్యాన్సర్లకు ఒకే వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారట. ఇది నమస్తే తెలంగాణ కడుపు మంట కార్యక్రమం లెక్క అనిపిస్తూ ఉంది ఇవాళ పేపర్ అంతా. అయితే ఇక ఇవాళ మనం ఒక పోల్ పెట్టుకున్నాం. తెలంగాణ